సో ఈరోజు ఏంటి? గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. గుడ్ అన్నారు, మంచిదేనా? ఓకే. ఆయన ఈరోజు సిలువ మరణాన్ని పొందాడు. సిలువ మరణం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఓకే, ఎంతమంది దీన్ని చూశారు? సిలువ బొమ్మ వేసి ఈక్వల్ టు లవ్ అని ఉంటుంది. ఎంతమంది దాన్ని చూశారు? చూడలేదా? క్రాస్ ఈక్వల్ టు లవ్ అని. అయితే వద్దులే, దాని గురించి తెలిస్తే చెప్దాం అనుకున్నా. సో ఎవరికి తెలియదు కదా. సో సిలువలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభువు వారు సిలువ పైన ఉన్నప్పుడు చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. సిలువ అనేటువంటిది మల్టీ డైమెన్షనల్ అనమాట. అంటే చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. సిలువలో ఆయన పొందుతున్న శ్రమ గురించి మనం చూడొచ్చు. అదేవిధంగా ఇంకొక సైడ్ తండ్రి అయిన దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో చూడొచ్చు. తర్వాత సిలువలో ఇంకొక వైపు మానవుడి జీవితం పట్ల ఆయన ఏం చేస్తున్నాడో చూడొచ్చు. ఇంకోవైపు ఆయన దేంట్లో గుండా వెళ్తున్నాడో చూడొచ్చు. ఇంకొక సైడ్ ఆయన మనందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు. సో సిలువలో ఆ కార్యం జరుగుతూ ఉన్నప్పుడు మల్టీ డైమెన్షనల్, అంటే చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనందరికీ ఒకటే నేర్పించబడింది. అదేంటంటే సిలువలో ఎందుకు చనిపోయాడు ఆయన అంటే ఏం చెప్తారు? అదొక్కటే చెప్తాం. మన పాపాన్ని ఆయన క్షమించడానికి సిలువలో చనిపోయాడని సింపుల్గా ఒక లైన్లో చెప్తాం. ఓకే, చాలా విషయాలు ఉన్నాయి. అదొక్కటి తెలుసు కాబట్టి అదొక్క కోణంలోనే చూస్తారు కాబట్టి చాలామంది అది చెప్పుకుంటూ వచ్చారు సంవత్సరాలుగా. బట్ ఈరోజు మిగతా విషయాలన్నీ చూద్దాం. సో సంఘం చాలా కాలంగా ఏమనుకుందంటే తండ్రి అయిన దేవుడు మానవుని యొక్క పాపం విషయమై యేసు ప్రభు మీద ఆ రాత్ని కుమ్మరించాడు అని నమ్ముతూ ఉంటారు. అంటే ఆ ఉగ్రతని యేసు ప్రభు వారి పైన కుమ్మరించాడు అని సంఘంలో కొంతమంది కొంతకాలంగా నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే మానవుడు తప్పు చేశాడు కాబట్టి, తప్పు చేసినప్పుడు దానికి ఏం కావాలా? శిక్ష కావాలి, పనిష్మెంట్ ఉండాలి. సో ఆ పనిష్మెంట్ని ఎవరు అనుభవించడానికి వచ్చారనుకుంటున్నారు? యేసు ప్రభు వారు అనుభవించడానికి వచ్చారు కాబట్టి ఆయన సిలువలో చనిపోయాడని చాలామంది అనుకుంటారు. రకరకాల కోణాలని చూస్తూ ఉన్నారు, లేకపోతే రకరకాల థియాలజికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బట్ ఇవన్నీ దాటి జాగ్రత్తగా ఆలోచిస్తే, సో కొంతమంది తర్వాత మీరు గ్రేస్ టీచింగ్ చూసినప్పుడు యేసు ప్రభు వారిని చంపడం, లేకపోతే యేసు ప్రభు వారిని శిక్షించడం, లేకపోతే యేసు ప్రభు వారిని సిలువలో ఆయన మరణించేటట్టు చేయటం దేవుని యొక్క ఉద్దేశం అయిందని కొంతమంది నమ్ముతూ ఉంటారు. సో అందుకే ఎప్పుడైతే కృప గురించి వింటా ఉన్నారో చాలామంది ఏమనుకున్నారంటే, ఓకే ఆయన చనిపోయాడు నా కోసం, నా పాపాన్ని నా దోషాన్ని ఆయన మీద వేసుకున్నాడు, లేకపోతే నా విషయమై నా నిమిత్తము తండ్రి అయిన దేవుడు ఆయన చంపేశాడు కాబట్టి ఇక నేను ఫ్రీ, నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నారు. సో చాలా చాలా విషయాలు చూస్తూ వచ్చాం. బట్ యాక్చువల్గా ఏం జరిగింది సిలువలో? దేవుడు ఏం చేశాడు? లేకపోతే యేసు ప్రభు వారు తను తానే డిసైడ్ అయ్యి ఏమైనా చేశాడా? లేకపోతే సిలువలో ఆయన ఎవరిని చంపింది, ఎవరు ఆయన్ని చంపారు? ఇవన్నీ ఈరోజు మనం చూద్దాం. ఆదికాండం నుంచి మనం చూస్తే ఈవెన్ ఈ రోజు వరకు చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. లేకపోతే అపోస్తుల వరకు మనం బైబిల్ని చూడొచ్చు, ఈ వాక్య గ్రంథాన్ని లేకపోతే ఈ లేఖనాన్ని మనం చూస్తూ ఉండొచ్చు.
సో ఇదొక జర్నీ అన్నమాట, ఒక ప్రయాణం. జాగ్రత్త వినండి. సో ఫస్ట్ ఎవరున్నారు? ఆదాము అవ్వని మనం చూడొచ్చు. సో ఆదాము అవ్వని మనం చూసినప్పుడు స్టార్టింగ్లో వాళ్ళు ఫస్ట్ మ్యాన్, మొదటి మనిషి ఆదాము, తర్వాత అవ్వని, వీళ్ళిద్దరిని చూడొచ్చు. ఇదొక జర్నీ అన్నమాట. ఈ ప్రయాణంలో తర్వాత మనకి అబ్రహాముని చూడొచ్చు, ఆ తర్వాత దావీదుని చూడొచ్చు, ఆ తర్వాత ఇట్లా బైబిల్ అంతా స్టార్టింగ్ నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక జర్నీలో, ఒక ప్రయాణం లాగా మనం చాలా విషయాలు చూస్తూ ఉండొచ్చు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు. కానీ ఈ ప్రయాణంలో బైబిల్లో చూసిన చాలామందికి నిజంగా దేవుడు ఎలా ఉంటాడు, ఆయన హృదయంలో ఏముందో ఎవరికి తెలియదు. సో ఈ ప్రయాణంలో ఆయన ఏం చేస్తున్నా అంటే, మానవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు. సో ఫాలో అవ్వండి ఈరోజు ఉంది. సో ఈ ప్రయాణం అనమాట, మానవుడు అక్కడ ఉన్నాడు, జాగ్రత్తమేనండి, దేవుడు ఇక్కడ ఉన్నాడు. సో ఆదాంతో స్టార్ట్ అయినటువంటి మానవుని యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తున్నా అంటే పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఆయన ఇక్కడ నుంచి పిలుస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, చేస్తున్నాడు అంటారు ఇంగ్లీష్లో. అంటే ప్రేమతో పిలుస్తున్నాడు అనమాట. ఇటు చూడు, హలో, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, నేను చెప్పేది విను అంటే మానవుడికి ఏం అర్థం కావట్లా. సో జాగ్రత్తమేనండి. సో బైబిల్లో చాలా విషయాలు ఎందుకున్నాయి, లేకపోతే ఈ బలులు ఎందుకున్నాయి, లేకపోతే నిబంధనలు ఎందుకు వచ్చినాయి, లేకపోతే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే, ఉదాహరణకు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అబ్రహాం ఎవరు అసలు? అన్యుడు. సో అబ్రహాము యొక్క ఆలోచన విధానంలో, అది తన కల్చర్లో అబ్రహాంకి ఏముందంటే, దేవుడు నిబంధన చేసేటువంటి వాడు, లేకపోతే దేవుళ్ళు అనేటువంటి, అబ్రహాం మారకముందు దేవుళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు నిబంధన చేస్తారు, సో వాళ్ళు రక్తాన్ని కోరుతారు, ఇట్లాంటి ఆలోచనల్ని అబ్రహాంకు ఉన్నాయి. సో అందుకే అబ్రహాం జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు ఎలా అబ్రహాంతో మాట్లాడాలో, కుమారుని తీసుకొని ఏం చేస్తున్నాడు, వెళ్ళి బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరితో ఒక్కొక్క విధంగా ఆయన మాట్లాడలేదు, కానీ వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో దాన్ని బట్టి ఆయన వాళ్ళతో కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఓకే, అబ్రహాంకి ఏం కావాలి ఇప్పుడు? బలి కావాలి. సో అందుకే ఏమన్నాడు, కుమారుని తీసుకొని వెళ్ళి బలి ఇవ్వటానికి వెళ్తున్నాడు. అబ్రహాం యొక్క ఇప్పుడు మీకు బండి నడపడం వచ్చండి. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా ఇంకొకళ్ళు వచ్చి మనం అక్కడికి వెళ్దామంటే దేని మీద వెళ్తాం? మనం బండి మీద వెళ్తాం. సడన్గా ఇప్పుడు ఏరోప్లేన్ నడపలేరు కదా మీరు. మనకి ఏమొచ్చో, మన మైండ్లో ఏముందో, లేకపోతే మన ఊర్లో మనం ఏం చేస్తాం దాని ప్రకారమే మనం మాట్లాడతాం. అర్థమవుతా? అలాగే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు అలా మాట్లాడాడు. అబ్రహాంకి ఏ భాష అర్థమైద్దో ఆ భాషలో మాట్లాడాడు. ఇంకొంచెం అడ్వాన్స్డ్గా దేవుని హృదయాన్ని కొంచెం అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదుతో ఎలా మాట్లాడుతున్నా, అందుకే దావీదు పాపం చేసినప్పుడు ఏమంటున్నాడు, బలి అర్పణలు నువ్వు కోరట్లేదు అంటున్నాడు. అంటే ఏంటి, అబ్రహాం ఏమో ఆ టైంలో బలులు ఇవన్నీ ఉన్నాయి, కానీ దావీదు దగ్గరికి వచ్చేసరికి ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యాడు. అంటే దావీదుకు కొంచెం కొన్ని విషయాలు, ఇంకా లోతైన విషయాలు అర్థమైనాయి. బైబిల్లో ఇవన్నీ చూపిస్తే చాలా టైం అయిపోద్ది. కొన్ని వచనాలు ఉన్నాయి, దేవుడు నేను అసలు ఇర్మియా గ్రంథంలో ఒకసారి ఒక చోటకు వచ్చేసరికి ఏమన్నా అంటే, నేను అసలు బలిని అర్పణలు కోరలేదు అంటాడు. సో ఇన్ని సంవత్సరాలు వీళ్ళు చేసినవన్నీ వేస్టా అంటే వేస్ట్ కాదు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో వాళ్ళ లోపల ఏముందో దాన్ని బట్టి మాట్లాడుతూ వాళ్ళ అనుభవాల్లోంచి ఆయన కొన్ని చేస్తూ ఉన్నాడు. కానీ ఒరిజినల్గా ఆయన హృదయం ఎలా ఉందో ఎవరికి తెలియదు. అది మనకి బయలుపరచడానికే యేసుప్రభువారు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. సో ఇదొక జర్నీ అన్నమాట, ఒక ప్రయాణంలో ఇవన్నీ జరిగినాయి. సో మనము అబ్రహాంకి దేవుడు ఏం చేశాడో దాన్ని పట్టుకొని యేసుప్రభువారు భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచిన ఈ రోజుల్లో, ఈ యుగంలో మనం ఉన్నప్పుడు అబ్రహాంకి దేవుడు ఎలా నిబంధన చేశాడు మనం ఇప్పుడు చేసామనుకో, వెళ్ళి సుంతి చేయించుకున్నాం అనుకో ప్రాబ్లం అయిపోద్ది. అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఆయన చెప్పాడు. ఇప్పుడు అందుకే ఆయన ఏమన్నాడు, హృదయ సున్నతి కావాలన్నాడు. అర్థమవుతా లేదా? సో
సో అలా ప్రతి ఈవెన్ జడ్జెస్ దగ్గరకు వచ్చినప్పుడు, తర్వాత రాజుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరితో దేవుడు ఒక్కొక్క విధంగా మాట్లాడు. కానీ ఇప్పుడు మనకి దేవుడు ఎలా అర్థమవుతాడంటే యేసు ప్రభువారి ద్వారానే అర్థమవుతాడు. మన పరలోకపు తండ్రి ఎలా ఉంటాడని ఎవరు నిజంగా చెప్పగలిగారంటే యేసు ప్రభువారు వచ్చాడు మనకి బయలుపరచడానికి, తండ్రిని పరిచయం చేయడానికి, ఆ కుటుంబంలో నువ్వు ఉన్నావని నీకు జ్ఞాపకం చేయడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. సో చాలామంది పాపం దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారంటే, సిన్ అంటే పాపం అంటే, దాంట్లో పాపం అంటే ఏమంటాం? ఎవరైనా సిగరెట్ తాగుతున్నారనుకో, పాపం చేస్తున్నాడు, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మీద నేను బాగానే ఉన్నా అనుకుంటా. ఓకే, ఇంకెవరైనా ఇంకేమన్నా వాళ్ళ భార్యను కొడతా తాగొచ్చి ఇంకేమైనా చేస్తుంటే వాళ్ళ మీద వాళ్ళలాగా నేనేం పాపం చేయట్లేదు, నేను బాగానే ఉన్నా అనుకుంటాం. సో చాలామంది పాపం అంటే దాన్ని ఎలా చూస్తున్నారంటే ఒక మోరల్ స్టాండర్డ్ని మీట్ అవ్వాలని చూస్తున్నారు. ఒక నైతికమైనటువంటి విలువలు లేకపోతే కరెక్ట్గా ఉండటం, దాని ప్రకారం ఓకే నేను పర్లేదు బాగానే ఉన్నాను కాబట్టి నేను అసలు ఏం పాపం చేయట్లా అట్లా అనుకుంటున్నారు. కానీ బైబిల్లో పాపం గురించి మాట్లాడినప్పుడు పాపం అంటే చాలా విషయాల గురించి చెప్తా ఉన్నాడు. అన్యాయం చేయటం అనేది పాపం అంటున్నాడు, మంచి చేయకపోవటం పాపం అంటున్నాడు, అవునా కదా? విశ్వాసం లేకపోవటం పాపం అంటున్నాడు. ఇవన్నీ పాపాలు. సో ఇవన్నీ ఏంటంటే అసలైనటువంటి ప్రాబ్లం వలన వచ్చేటువంటి సిమ్టమ్స్ ఇవన్నీ. అసలు రూట్ కాజ్ ఎక్కడ ఉంటుంది, వేరు ఎక్కడ ఉన్నది, కానీ లోపల ఎక్కడో వేరు ఉంటుంది. కానీ బయట అన్ని కనబడేటువంటి విషయాలు. అసలైనటువంటిది ఏదో సరిగా లేదు కాబట్టి ఒక వ్యక్తి వెళ్ళి తాగుతూ ఉంటాడు, ఒక వ్యక్తి వెళ్ళి దొంగ పనులు చేస్తూ ఉంటాడు, ఒక వ్యక్తి వెళ్ళి వ్యభిచారం చేస్తాడు, లేకపోతే ఒక వ్యక్తి వెళ్ళి ఇంకేదో చేస్తూ ఉంటాడు. అసలు వీటన్నిటికీ మూల కారణం ఒక వేరు ఎక్కడో ఉన్నది, అది మానవుని యొక్క హృదయం లోపల ఉంటుంది. అర్థమవుతా లేదా? సో మనందరికి తెలిసినట్టు ఆదాం ఎక్కడున్నాడు, లేకపోతే మానవుణ్ణి దేవుడు ఎక్కడ పెట్టాడు దాని గురించి చెప్పట్లేదు. కానీ బట్ దేవుడు ఒక కుటుంబం అన్నమాట, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆదాం ఎక్కడున్నాడు? ఆ కుటుంబంలో ఉన్నాడు. ఎవరినొకరు వస్తారా ముందుకి? ఆదాం అనుకుందాం. ఆదాం ఇప్పుడు ఎక్కడున్నాడు? అందరూ చెప్తారా? మానవుడు దేవుని యొక్క కుటుంబంలో ఉన్నాడు ఆల్రెడీ. సో ఫస్ట్ మానవుడు ఎవరు? ఆదాం. సో ఆదాం ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి కుటుంబం ఉన్నాడు. కానీ ఆదాం పడిపోయాడు అంటారు. ఎలా పడిపోయాడు ఆదాము? సో ఇప్పుడు ఉదాహరణకు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, ఆదాము ఆ కుటుంబంలో ఉన్నాడు. ఆదాం పడిపోయాడు అంటున్నారు. ఆదాం ఎక్కడ పడిపోయాడు? ఫ్రూట్ తిన్నాక కాదు. ఆదాం ఎక్కడ పడిపోయాడు? ఒకసారి కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం వచనం 21. కమాన్ చదువుతారా? స్క్రీన్ మీద చదవండి, పర్లేదు. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన ఈ మనస్సులో విరోధ భావం గలవారనై ఉండిన మిమ్మును కూడా. చాలు. ఎక్కడ దేవునికి దూరంగా ఉన్నారంట? అలా చెప్తారా? మైండ్లో. సో ఇప్పుడు నువ్వు ఏదన్నా అనవసరమైన విషయం చేసినప్పుడు చాలా మంది ఏమంటారు, నేను దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు అంటారు. ఈ వ్యక్తి చర్చికి రావట్లేదు, దేవుని నుంచి దూరంగా ఎక్కడికి వెళ్ళట్లా. ఎక్కడ దూరం అవుతున్నాడు? సో ఆదాం ఇప్పుడు దేవునిలో ఎక్కడ దూరం అయ్యాడు? నేను డైరెక్ట్ సిలువలో ఏం జరిగిందో అక్కడికి వెళ్తే మీకేం అర్థం కాదు, నేను చెప్తాను. సో జాగ్రత్త వినండి, నేర్చుకోండి, ఇవన్నీ చాలా ఉపయోగకరమైన. సో ఆదాము దేవునిలోనే ఉన్నాడు, సో పడిపోవడానికి అవకాశం లేదు. కానీ తన మనస్సులో ఏం కలిగిందంట అంటే, ఒక బయట ఉన్నటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడు? ఒక థాట్ని పంపించాడు, ఒక ఆలోచన పంపించాడు. ఆదాం మైండ్లో ఒక ఆలోచన పంపించినప్పుడు ఆదాం ఏం చేశాడు? అప్పుడు తన మైండ్ని తిప్పేయటం స్టార్ట్ చేశాడు, ట్విస్ట్ అవటం స్టార్ట్ అయింది మైండ్. దాన్ని ఏమంటున్నాడు తెలుగులో?
ఇంగ్లీష్లో అయితే ఏలియనేటెడ్ అని ఉంటుంది. చదువుతారు అది. Who once were alienated and enemies in your mind by wicked works. ఎక్కడ దేవునికి విరోధంగా ఉన్నాడంట మానవుడు? మైండ్లో ఆలోచన ఎప్పుడైతే ఆ ఆలోచన తీసుకున్నాడో అప్పుడేమయ్యాడు? మైండ్లో సపరేట్ అయిపోయాడు. అన్ని విషయాల్లో బాగానే ఉంటున్నాడు, కానీ మైండ్ సరిగా లేకపోతే అందుకే అంటున్నాడు, ఎవరి మనస్సు కావాలంటే మనకి క్రీస్తు మనస్సు కావాలంటున్నాడు. హల్లెలూయా. ఫాలో అవుతున్నాను నన్ను. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఆలోచన తీసుకొని దాన్ని నమ్మటం స్టార్ట్ చేశాడో అప్పుడు ఏం చేశాడు? క్రియ చేయటం స్టార్ట్ చేశాడు. ఏం తీసుకున్నాడు? వెళ్ళి ఆ పండుని తీసుకొని దాన్ని తినటం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఏమైంది? దానికి మన భాషలో చెప్పాలంటే వెలిగింపు వచ్చింది, జ్ఞానోదయం అయింది. ఏ జ్ఞానోదయం అయింది? అవ్వాల్సింది అవ్వకూడని టైంలో అయింది అది యాక్చువల్గా. సో ఇప్పుడు ఏమైంది? తను చూసుకున్నప్పుడు దిగంబరిగా ఉన్నాడని అర్థమైంది. ఎప్పుడైతే దిగంబరుడిగా ఉన్నాడని అర్థమైందో వెంటనే మానవుడు ఏం చేయటం స్టార్ట్ చేసి ఆదాము అవ్వ ఏం చేశారు? వెళ్ళి ఒక చోట దాక్కోవడం స్టార్ట్ చేశారు. ఇది తీసుకెళ్దాం ఆదాము. సో వెళ్ళి ఒకటి దాక్కోబో దాని వెనకాల. ఓకే. సో ఇప్పుడు ఆదాము ఎక్కడున్నాడు? ఆదాము ఎక్కడ దాక్కున్నాడు కదా. ఏం కప్పుకున్నాడు? ఏదో ఆకులు కప్పుకున్నాడు, ఏదో ఒకటిలేండి. ఇప్పుడు దేవుడు వచ్చాడు. ఆదాము ఏమంటున్నాడు? దేవుడు ఎక్కడున్నావు అంటున్నాడు. ఆదాము ఎక్కడున్నాడు? ఆదాము ఎక్కడున్నావు? యాడమ్ వేర్ ఆర్ యూ అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆదాంకి ఎలా వినపడుతుంది తెలుసా? ఆదాం ఎక్కడున్నావు? ఎట్లా వినపడుతుంది ఆదాంకి? కానీ దేవుడు ఎలా మాట్లాడాడు? ఆదాము ఎక్కడున్నావు అన్నాడు. కానీ ఆదాంకి అంటే దేవుడు బాగానే మాట్లాడాడా? దేవుడు మంచిగానే పిలిచాడా? కానీ ఆదాంకి ఏం వినపడుతుంది? ఎందుకని? ఆదాం ఇప్పుడు చీకట్లోకి వెళ్ళటం స్టార్ట్ చేశాడు. చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు దేవుని దగ్గర ఫ్రీగా ఉండేవాడు, ఆ వెలుగులో ఉండేవాడు. వెలుగులో ఉండటమంటే లైట్ పట్టం అని కాదు, లేకపోతే దేవుడు వచ్చినప్పుడు అని రావటం కాదు. ఆయన ఇట్లా పెట్టడు వెలుగు, అది కాదు వెలుగులో ఉండటమంటే. ఇట్రా. ఇప్పుడు ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? కనబట్ల చీకట్లో ఉన్నాడు. అంటే ఏంటి? చీకట్లోకి ఎందుకు వెళ్ళాడు? ఈయన్ని దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేడు. దేవుణ్ణి ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ చూడలేనటువంటి ఆ అనుభవం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి హైడ్ అవుతున్నాడు, అంటే దాక్కుంటున్నాడు వెళ్ళి. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు ఆదాం. అర్థమవుతుందా లేదా? సో ఇప్పుడు ఈయనకి స్వరం ఎలా వినపడుతుంది? గద్దించినట్టు, తిట్టినట్టు, బలవంతంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు ఎలా వినపడేది? బాగానే ఉండేది. సో ఇప్పుడు ఏమైందంటే ఎక్కడ పడిపోయాడు? దాన్ని ఏమంటారు? ఫాలెన్ మైండ్ అంటూ ఉంటాం. అందుకే పడిపోయిన మనస్సు. సో ఈ ఫాలెన్ మైండ్లో నుంచి ఇప్పుడు దేవుడు ఏమన్నా మాట్లాడితే ఆదాంకి ఎలా వినపడుతుంది అంటే వేరుగా వినపడుతుంది. అర్థమవుతుందా? ఎలా వినపడుతుంది? ఇప్పుడు అందుకే ఆదాం ఇక్కడ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆదాం మైండ్లో ఏం పడుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్ను ఆశ్రయించబోతున్నానని దేవుడు మాట్లాడాడు ఆదాంతో. సో ఆదాం అంటే ఎవరంటే మనందరం, మానవుడు. యేసుప్రభు రాకముందు ఆదాం గురించి మాట్లాడుతున్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఆదాముకి దేవుడు మాట్లాడే ప్రతిదీ ఎలా అర్థమవుద్దంటే ఒక డిఫరెంట్గా అర్థమైంది. దేవుడు నిన్ను ఆశ్రయిస్తానని చెప్తుంటే ఆదాంకి ఎలా అర్థమైంది అంటే, ఓకే నేను కష్టపడి పనిచేసి అది చేసి ఇది చేసి
మేబీ కష్ట ఫలితంలో మేబీ ఒక కాళ్ళు పడిపోయి, లేకపోతే కిడ్నీస్ పాడైపోయి, హార్ట్ పాడైపోయి, ఏదో ఒకటి పాడిపోయి చివరికి మొత్తానికి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఇప్పుడు ఆదాంకి అట్లా వినపడతాడు. కానీ దేవుడు ఏమన్నాడు? ఏం చెప్పలా, నేను నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఆదాం మైండ్లో తన మైండ్ సరిగా లేదు కాబట్టి ఆదాం మైండ్లో ఇంకొక దేవుణ్ణి ఊహించడం, క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అందుకే నేను ఇంతకుముందు ఒక మెసేజ్ చెప్పాను, గాడ్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్ అని. మనం ఊహించేటువంటి దేవుడు, యాక్చువల్గా ఆయన దేవుడు అట్లాంటి దేవుడు లేడు. కానీ మనందరికీ ఒక దేవుడు ఉంటాడు లోపల. కొంతమందికి కొంచెం ఉంటాడు, కొంతమందికి ఎక్కువ ఉంటాడు. కొన్ని భయంకరమైన అనుభవాలు గుండా వెళ్ళి వాక్యం సరిగా తెలియని వాళ్ళకైతే అసలు ఆ దేవుడు పెద్దగా ఉంటాడు వాళ్ళకి. ప్రాబ్లం ఏంటంటే ఆ దేవుడే నిజమైన దేవుడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన ఏం చెప్తాడు? ఆ దేవుడు నేను కాదంటాడు. నేను చెప్తున్నా, అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కళ్ళ మనస్సులో, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎవరంటే వీళ్ళ అనుభవాల్లోంచి, వీళ్ళకి జరిగిన సంఘటనలోంచి క్రియేట్ చేసుకున్నటువంటి దేవుడు. హలో, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏం జరగల, డాక్టర్ అన్నాడు ఓకే ఈ వ్యాధి ఎక్కువైపోయింది, నీ కాలో చెయ్యో తీసేయాలన్నాడు. అప్పుడేమైంది? చాలామంది ఏమనుకుంటారు? దేవుడే, చెప్పండి, దేవుడే నాకు బుద్ధి చెప్పడానికి, లేకపోతే నా స్వభావాన్ని మార్చడానికి కాలు తీసేశాడు అనుకుంటాడు. ఆయన ఏమంటున్నాడు? నేను తీయలేదు అంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? ఆయనే తీసేశాడు అనుకుంటున్నాం. ఈ దేవుణ్ణి ఎవరు క్రియేట్ చేశారు మధ్యలో? ఎందుకని? మన మైండ్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం అట్లా ఊహించుకొని మన అనుభవాల నుంచి జరిగిన విషయాల ద్వారా ఒక దేవుని క్రియేట్ చేసుకుంటాం మనం. సో మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవునితో సంభాషించేటప్పుడు, లేకపోతే మాట్లాడేటప్పుడు, ఈవెన్ మీరు ఇక్కడ కూర్చొని వాక్యం వినేటప్పుడు కూడా ఆ మైండ్లోంచే వింటూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దేవుడు ఈరోజు స్వస్థపరుస్తాడు, కొంతమంది బాగు చేస్తాడు, లేకపోతే నేను బాగు చేస్తాడని చెప్తున్నాను అనుకో, నువ్వు ఏ మైండ్లోంచి వింటావంటే, నేను గనక స్వస్థపడాలంటే నేను సరిగా ఆహారం తిని, లేకపోతే ఈ ట్యాబ్లెట్లు వేసుకొని మెల్లగా డోస్ తగ్గించుకుంటా వచ్చి చివరికి 5 mg 2 mg 1 mg దగ్గరికి వచ్చినాక అప్పుడు నేను బాగోతా నువ్వు అనుకుంటా ఉంటావు. అంటే ఏంటి? ఇదంతా ఎవరు క్రియేట్ చేశారు? మనం క్రియేట్ చేసుకున్నాం. నేను క్రియేట్ చేసుకున్నా కాబట్టి నా మైండ్లో ఏముంది? ఆల్రెడీ కొన్ని ఫిల్టర్లు ఉన్నాయి. కొంతమంది వెంటనే, ఎందుకని? వాళ్ళు నమ్ముతారు. దేవుడు ఆశ్రయించే దేవుడు అనగానే నమ్ముతారు, వెంటనే దాన్ని తీసుకుంటారు. ఇంకా నాకేం సంబంధం లేదు, దేవుడు ఆశ్రయిస్తున్నాడు అంతే. వెంటనే ఆశ్రయించబడతారు, వెంటనే కొన్ని జరుగుతాయి. కొంతమందికి జరగవు. ఎందుకో తెలుసా? ముఖ్యంగా క్రైస్తవులకు తొందర ఎక్కువ జరగవు. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగి యేసు ప్రభుని సేవిస్తా, గుడ్ ఫ్రైడే, ఈస్టరు, 40 రోజులు ఉపవాసాలు ఉండి అన్నీ చేసినా కానీ ఏం జరగవు. ఎందుకని? మనకున్న దేవుణ్ణి మనం బలపరుచుకుంటాం. యాక్చువల్గా ఆయన ఎట్లా అంటాడా? కాదు. అంటే మానవుడి మనస్సులో ఏమున్నది? చాలా చీకటి ఉన్నది, రుడ్డితనం ఉన్నది. నన్ను ఫాలో అవుతున్నారు లేదా? సో ఇప్పుడు మానవుడు వెళ్ళి దాక్కుంటున్నాడు. దాక్కుంటున్నాడు. ఈ ప్లేస్లో చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నాడు. ఇక్కడున్న మనందరం చాలా విషయాల్లో మనం దాక్కుంటా ఉంటాం. ఇంట్లో వాళ్ళు ఏమని అంటారని దాక్కుంటాం. మన హృదయంలో ఉన్న విషయాలు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా దాక్కుంటాం. ఎందుకంటే ఆదాముకి అట్లాంటి అలవాటు వచ్చింది ఎప్పటి నుంచో. భార్యకు భయపడి కొన్ని చెప్పరు. సారీ, లేడీస్ ఉన్నారు కదా, కొన్ని చెప్పం. ఎందుకని? ఓపెన్లోకి వచ్చి చెప్తే, వెలుగులోకి వచ్చి మాట్లాడితే ఏమైపోద్దని భయం. సో కాబట్టి ఏం చేస్తాం? వాటిని దాక్కుంటాం. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు మనం చాలా విషయాలు ఏం చేస్తున్నాం? దాచిపెట్టుకుంటున్నాం. కానీ దేవునికి ఏమి ఇష్టం లేదు. సో కొంతమంది పాస్టర్ నుంచి దాక్కుంటూ ఉంటారు. ఆయన దగ్గరకు కూడా పోరు, అసలు ఆయన్ని
కొంతమంది భార్య నుంచి దాక్కుంటారు, కొంతమంది భర్త నుంచి దాక్కుంటారు, కొంతమంది వాళ్ళ బాస్ నుంచి దాక్కుంటారు. కొన్ని అంటే చెప్పకుండా మాట్లాడకుండా అన్ని లోపల దాచిపెట్టుకొని ఉంటారు. ఎందుకని? ఆదాంకి ఇది ఫస్ట్ నుంచి అలవాటైంది. సో జాతమేనండి. ఇలా దాచిపెట్టుకొని జీవించటాన్ని దేవుడు ఏమంటా అంటే పాపం అంటాడు. అంటే ఇప్పుడు మనలో పాపం ఉందంటారా? అందుకే మీరు 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను ఇవన్నీ చదువుతా ఉన్నప్పుడు, లేకపోతే యోహాను సువార్త చదువుతా ఉన్నప్పుడు ఒకసారి ఫస్ట్ జాని ఒకసారి బాగా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. చాలు నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చును, ప్రతి మనుష్యుని వెలిగించడం. సో యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఏం చేస్తా అంట ఆయన? యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటున్నాడు యోహాను? వెలిగిస్తాడంట. వెలిగిస్తా అంటే నేను రక్షించబట్టాను అది కాదు. వెలిగించడం అంటే తల నుంచి అరికాల వరకు ప్రతి భాగంలో నువ్వు ఓపెన్గా ఉండి వెలిగించబడిన స్థితిలో ఉండటం. అంటే నువ్వు వల్నరబుల్గా ఉంటావు, అంటే నువ్వు వదిలేసుకొని జీవిస్తావు, అంటే నువ్వేం దాచిపెట్టుకో, నీ హృదయంలో ఏమి దాక్కొని ఏమి ఉండవు అనమాట. ఆ వెలుగు పడినప్పుడు, ఆ వెలుగు వచ్చినప్పుడు నీ లోపలికి ఏముంటుంది? నువ్వు ఓపెన్ వ్యక్తిగా ఉంటావు. నువ్వేం దాచిపెట్టుకో, నువ్వేం సీక్రెట్గా చేయవు, సీక్రెట్ అఫైర్స్ ఏమి ఉండవు, సీక్రెట్గా రహస్యంగా నువ్వేమి దాక్కొని ఏం చేయవు. ఆ వెలుగు వచ్చినప్పుడు ఏమైందంట? ఆయన లోకంలో ఉండేను, లోకం ఆయన మూలంగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. హల్లెలూయా. సో ఈరోజు మనందరం వెలుగులో ఉంటే మనం ఎక్కడున్నాం? పాపంలో లేకుండా ఉన్నాం. మనం వెలుగులో లేమనుకో, ఈరోజు మనం ఎక్కడున్నాం? దాక్కుంటున్నాం, దాచిపెట్టుకొని జీవిస్తున్నాం చాలా విషయాలు. అంటే ఎక్కడున్నాం? మనం పాపంలో ఉన్నాం. అర్థమన్నారా? సో ఈ డార్క్నెస్ అంటే, చీకటి అంటే ఏంటంటే తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోపోవటమే ఈ యొక్క చీకటి. సో ఇప్పుడు మానవుడు ఈ చీకటిలో ఉన్నాడు, దాక్కుంటా ఉన్నాడు. దేవుడు వచ్చి మానవుని రీచ్ అవ్వాలా? అందరు ఫాలో అవుతున్నారా? దేవుడు వచ్చి ఏం చేయాలా? ఈ మానవుణ్ణి పట్టుకోవాలి, ఈ మానవుని లాక్కొని రావాలా? సో ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? తన సొంత కుమారుణ్ణి అందుకేం చేశాడు? భూమి మీదకి పంపించాడంట. యేసుప్రభువు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తండ్రి అయిన దేవుని గురించి, లేకపోతే తన డాడీ గురించి 100% ఎవరికి తెలుసు అంటే యేసుప్రభువు వారికి తెలుసు. ఓకే, సో 100% తెలిసినటువంటి ఆ యేసుప్రభువు వారు ఇప్పుడు మానవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలా? మానవునికి తండ్రి అయినటువంటి దేవుడు, లేకపోతే 100% ఆ దేవుడు ఎలా ఉంటాడో చూపించాలా. అంటే ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఆయన మానవుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి రావాలి. అందుకే ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడు? గాల్లో హూ అనుకుంటూ రావాలి. ఆయన ఎట్లా వచ్చాడు? ఆయన శరీరధారిగా వచ్చాడు. అంటే మనం ఎలా భూమి మీద జన్మించామో ఆయన కూడా ఎలా వచ్చాడు? అందుకే మానవుడిలాగా ఆయన భూమి మీద జన్మించాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఈ దేవుడు బ్లడ్ని డిమాండ్ చేయట్లా. యేసుప్రభువు మరి రక్తం ఎందుకు చిందించాడు? ఎందుకు చిందించా ఆ రోజుల్లో చాలా మందికి అర్థం కావట్లా. వాళ్ళ మైండ్లో ఏమున్నది? దేవుడు రక్తాన్ని కోరేవాడని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి పరిస్థితులు అలా వచ్చినాయి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఓకే, దాని తర్వాతకి ముందుకెళ్దాం. సో ఇక్కడ దేవుడు ఈ కార్యాన్ని చేయడానికి, యేసుప్రభువు ఈ కార్యం చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. సో మానవుడు ఇక్కడ ఏం చేస్తా? ఒకసారి బయటికి రా. ఆదాము ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు కప్పుకొని ఉన్నాడు. ఆదాము ఎట్లా వచ్చారు? ఇట్లా బయటికి కప్పుకొని వచ్చారు. సరే ఇట్లాను అను. ఆదాము అనగానే మానవుడు ఏం చేస్తున్నాడు? మానవుడు ఇప్పుడు ఎంతమంది దేవుడు అంటే భయం? లోపల ఎక్కడో చాలా మందికి ఎక్కడో ఒక భయం ఉంది. ఏంటి? కొంతమందికి ఒక భయం ఉంటుంది. అదేంటంటే ఏమైనా తేడా వస్తే ఒకవేళ నరకానికి వెళ్తామని భయం. ఆ భయంలో కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఎలా? నేను అసలుకే ఇంకా రిటైర్ అవ్వలేదు, రోజు బయటికి వెళ్తున్నాను, అసలుకి ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీస్లో నా ఉద్యోగం తీసేస్తే ఎట్లా,
నేనేమైనా తప్పు చేస్తే నా ఉద్యోగం తీసేయచ్చు, లేకపోతే బయటకు వెళ్తున్నాను కాబట్టి ఎక్కడన్నా నేనేమైనా చేస్తే ఎక్కడన్నా యాక్సిడెంట్లు ఏం గుద్ది ఏమైనా కాలు చేయి ఊడిపోతే అసలు నాకు ఇన్సూరెన్స్లు కూడా వస్తే లేదు. నాకు అసలు ఎన్ని భయాలు, ఒక్కొక్కరికి ఎన్ని భయాలు. కానీ మానవుడు భయం లేకుండా ఎప్పుడున్నాడు? ఎప్పుడైతే దేవుణ్ణి ముఖాముగ్గా చూస్తున్నాడో, ఓపెన్గా ఉన్నాడో, ఆయనలో ఉన్న వెలుగు మానవుని ఫుల్గా నింపుతా ఉండి ఆ వెలుగులో జీవిస్తున్నాడు. మానవుడు భయంలో లేకుండా జీవించాడు. హల్లెలూయా. ఎప్పుడు భయంలోకి వెళ్ళాడు? ఎప్పుడు భయపడటం స్టార్ట్ చేశాడు? మైండ్లో ఎప్పుడైతే వేరే ఆలోచనలు వచ్చి, దేవుని గురించి ఊహించేటువంటి ఆలోచనలు వచ్చి, లేకపోతే లేనిపోయినటువంటి వాటిని క్రియేట్ చేసుకొని ఇంకొక దేవుడు ఇట్లా ఉన్నాడని మానవుడు ఎప్పుడైతే అనుకొని దాని ప్రకారం జీవించడం స్టార్ట్ చేశాడో లోపలికి ఏమొచ్చినాయి? భయాలు వచ్చినాయి. ఇప్పుడు అందరికి చాలా మందికి భయాలు ఎందుకు ఉంటాయి? వాటిని ఎక్కడో ఊహించుకొని దాన్ని క్రియేట్ చేసుకొని కొన్ని జరిగిన సంఘటనల ద్వారా, కొన్ని జరిగిన పరిస్థితుల ద్వారా అవన్నీ చూసి వాటి వల్ల ఓకే నాకు దేవుడే ఇట్లా చేసి ఉంటాడు, దేవుడే అనుమతి ఇచ్చి ఉంటాడు, దేవుడే దీన్ని తీసుకొని వచ్చి ఉంటాడు అనుకొని ఆ భయాన్ని బట్టి, ఆ జరిగిన విషయాలను బట్టి, అక్కడ జరిగిన నష్టాన్ని బట్టి లోపల ఆలోచనలు తీసుకొని లోపల పెట్టుకొని దేవుడు ఇట్లా చేస్తాడేమో అని ఎక్కడో కొంతమంది భయపడతా ఉంటారు. ఇవన్నీ నిజమైన భయాలా? యాక్చువల్గా అవన్నీ ఊహించుకొని ఏదో ఉన్నాయని అనుకొని లోపల దాచిపెట్టుకునే చాలా విషయాలు. సో ఇప్పుడు వీటన్నిటి మనం ఎలా పోగొట్టుకుంటాం? ఏం లేదు, ఆయన దగ్గరికి వచ్చి మన హృదయాన్ని ఓపెన్ చేసి నన్ను బాగు చేయ ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా అని అడిగినప్పుడు ఆయన ఈ లోపల ఉన్నాయన్ని బాగు చేయడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆదాం ఎట్లా ఉన్నాడంటే ఖండం చేయబడిన స్థితిలో ఉన్నాడు, అంటే నిందించబడిన స్థితిలో ఉన్నాడు. ఎందుకని? నేను చేయొద్దన్నది చేశాను కాబట్టి దేవునికి నేను ఇష్టం లేదేమో, నేను చేయొద్దన్నది చేశాను కాబట్టి దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమో, నేను చేయొద్దన్నది చేశాను కాబట్టి దేవుడు నన్ను ఏమన్నా వదిలేస్తాడేమో. ఈ భయాలన్నీ లోపలుండి మానవుడు ఏం చేస్తున్నాడు? ఆదాం ఏం చేస్తున్నాడు? నిందించబడిన స్థితిలో ఉంటా ఉన్నాడు. ఒకసారి వాక్యంలోకి వెళ్దామా? యేసు ప్రభువుని ఎవరు చంపారు చూద్దామా? అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 10వ వచనం చూద్దామా? ఇక్కడ మధ్యలో మాట ఉన్నది, మీరు సిలువ వేసినట్టు. ఎవరంట? ఒకసారి ఇంగ్లీష్లో వేస్తామా? 10వ వచనం చదువుదామా? లెట్ ఇట్ బి నోన్ టు యు ఆల్ అండ్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ that by the name of Jesus Christ of Nazareth, whom you crucified, whom God raised from the dead. సో ఆయన్ని సిలువ ఎవరు వేశారంట? మనం వేసాం సిలువ. అందరూ చెప్తారా? యేసు ప్రభుని సిలువ వేసింది మనం. తండ్రి అయిన దేవుడు సిలువలో యేసు ప్రభుని చంపలేదు. సిలువలో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని వదిలిపెట్టలేదు. ఈ మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆయన్ని సిలువ వేసింది ఎవరు? ఆయన్ని సిలువ వేసింది ఎవరు? మనమే. సో ఈవెన్ ఆ టైంలో యేసుప్రభు వారు, జాగ్రత్త వినండి, యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన సిలువ వేయటానికి ఉన్న ప్రాబ్లం ఏంటి, లేకపోతే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి? ఎవరికైనా గుర్తుందా? దైవ దూషణ చేశాడు అంటున్నారు. ఏం చేశాడు ఆయన? వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే దేవుణ్ణి తండ్రి అంటున్నాడు, అది వాళ్ళ ప్రాబ్లం. దేవుణ్ణి ఏమంటున్నాడు ఆయన? తండ్రి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నేను ఎక్కడి నుంచి వచ్చా అంటున్నాడు. అది వాళ్ళకి ప్రాబ్లం. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? దేవుడి దగ్గరికి ఎవడు వెళ్ళలేడు. ఎందుకని? ఆయన చాలా సీరియస్గా ఉంటాడు, ఆయన చాలా కోపంతో ఉంటాడు, ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. కాబట్టి ఆయన చెప్పినవన్నీ మేము ఇక్కడ ఆచరణలో పెట్టి అవి జరిగేటట్టు చేయడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నాడని వాళ్ళు అనుకొని ఆ విధంగా జీవిస్తున్నారు. సో వీళ్ళు ఒక సిస్టమ్ని వీళ్ళు ఇక్కడ చేస్తా, జరిగిస్తా, అన్నిటిని అమలు పరుస్తా ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి నేను డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చాను, ఆయన ఎవరు నాకు తెలుసు అన్నాడు అనుకో, ఏం చేస్తారు? సో యేసుప్రభు వారు పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు, లేకపోతే ప్రధాన యాజకుడు తీసుకెళ్ళినప్పుడు, ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి?
ఏం చేశాడు తప్పంటే మై డాడీ అన్నాడు. అది మా ప్రాబ్లం. ఇంతకాలం నుంచి సంవత్సరాల నుంచి మోషే ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతా అవన్నీ జాగ్రత్తగా అమలు పరుస్తూ ఇంత ఖచ్చితంగా నిక్కచ్చగా ఉన్న మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఏదో ఈ మధ్య వచ్చి మన మాట చెప్పండి పెద్ద పోటుగాళ్ళకి వచ్చి దేవుడు నా తండ్రి అంటున్నాడు, ఇంకా అక్కడి నుంచి నేను వచ్చా అంటున్నాడు. అది మా ప్రాబ్లం. అందుకు ఎవరు వేశారంట సిలువని? ఆయన మనం వేశామంట సిలువ మీద ఆయన్ని. నాతోన్నారా? సో యేసుప్రభు వారు ఆయన మరణం గురించి చెప్తానే ఉన్నాడా? ప్రతిసారి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆయన తన మరణం గురించి ఏం చెప్తున్నాడు చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. 8వ అధ్యాయము 31వ వచనం మార్కు సువార్త. మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది చాలు ఎవరికి చెప్తున్నారండి? ఆయన గురించి ఆయనే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించు. చాలా వాక్యం అట్లా ఉంచు. ఇది చెప్తా. నేను ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. ఈ భూమి మీద శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా చాలా మందికి? లేకపోతే మనందరికీ కొన్ని కష్టాలు ఎందుకు వస్తాయి తెలుసా? నువ్వు ఎప్పుడైతే మతపరమైన జీవితం జీవించకుండా దేవుని నిజంగా తెలుసుకొని ఆయన హృదయాన్ని ఎరిగి జీవించుదామని డిసైడ్ అవుతావో అప్పుడు నీకు కష్టంగా ఉంటుంది. అందుకే మీరు వేరే వాళ్ళని చూడండి. మనందరి లోపల ఒక ఏమంటారు అర్థనాదం ఉంటుంది. ఏంటంటే నేనైతే చక్కగా ప్రార్థన చేసుకున్నా, నేనైతే బాగా చదువుకున్నా, నేను బైబిల్ చదువుతున్నా, గుడ్ ఫ్రైడే కూడా వెళ్తున్నా, ఈస్టర్కి వెళ్తున్నా, అన్ని పండుగలకు వెళ్తున్నా, మధ్యవారం ప్రార్థనకి వెళ్తున్నా, అన్నిటికి వెళ్తున్నా. కానీ వాడు చూడు ఎప్పుడో ఒకసారి వెళ్ళి తీసుకొని కొట్టి వాడు చేసేయన్ని దొంగ పనులు, వాడు చేసేయని అన్యాయాలు, వాడు చేసేయని లంచాలు తీసుకున్నాడు. కానీ వాడు చూడు 3 ఇళ్ళు కట్టుకున్నాడు, 4 కార్లు కొనుక్కున్నాడు, ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఇన్ని చేసుకుంటున్నాడు. నాకు చూడే కదా బాధలు కదా లోపల. బైబిల్లో ఒక మాట ఉన్నది. ఆయనతో ఎవరైతే ఆయన చనిపోయినప్పుడు అంట మనం కూడా ఆయనతో పాటు సిలువలో చనిపోయామంట. ఆయన తిరిగి లేచినప్పుడు అంట మనం కూడా ఆయనతో పాటు తిరిగి లేచామంట. ఈ వాక్యం ఇప్పుడు ఒకసారి చదవండి. మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట ఆయన వారికి బోధించాను. ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయం 32వ వచనం కూడా చూద్దామా? లూకాసు వార్త 18వ అధ్యాయం 32వ వచనం. సో ఎందుకు మనకి శ్రమలు కష్టాలు వస్తున్నాయి అంటే భూమి అంతా సరిగలేదు. లేకపోతే ఈవెన్ కొన్నిసార్లు మీరు గమనించారా, కొన్నిసార్లు మనల్ని మోసం చేసేది ఎవరో తెలుసా? కొన్నిసార్లు మనోళ్ళే. బయట వాళ్ళ ఏమండి అన్నారు ఎప్పుడన్నా? మనల్ని మోసం చేసేది ఎవరు ఎక్కువ శాతం? మనమే. ఇట్లా నవ్వటానికి కారణం ఎవరండి? మన చర్చికి వస్తున్నాడని నమ్మి నేను బయట వాళ్ళు చేసినప్పుడు బాణం వచ్చి ఊరికి తగిలి కింద పడేది. మన వాళ్ళు చేసినప్పుడు లోపలికి వెళ్ళి అక్కడే ఉంటుంది. ఎప్పుడు ఆ వ్యక్తిని చూసినా అది. సో అంటే ఏంటి? మనోళ్ళే అనుకొని మనం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా వాళ్ళకు కూడా దేవుడు తెలియదు. వాళ్ళు కొంతమంది దేవుడు పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు అంతే. యాక్చువల్ చాలామంది క్రైస్తవులకు దేవుడు ఎవరో తెలియదు. ఓన్లీ మైండ్లో తెలుసు కాబట్టి ఆచారాలు పద్ధతులు పాటిస్తా నేను క్రైస్తవుని. ఓకే, ఇంతమంది గుడికి వెళ్ళేవాడిని, ఇప్పుడు గుడికి వెళ్ళట్లా, ఇప్పుడు చర్చికి వెళ్తాను, అంతే తేడా. అక్కడ కానుకేసేవాడిని, ఇక్కడ కానుకేసేవాడిని. నీకు దేవుడు ఎవరో నీ హృదయంలో అంతరంగంలో తెలుసా? ఆయన ఎప్పుడైనా అనుభవించావా? నాకు దేవుడు ఆయన నమ్మే కాబట్టి
చాలా అద్భుతాలు. ఆయన నమ్మిన వారికి అన్నీ జరుగుతాయని ఆయనే చెప్పాడు. నువ్వు స్పెషాలిటీ ఏం లేదు అక్కడ. ఆయన నామంలో అన్నీ జరుగుతాయి అన్నాడు. కానీ స్పెషాలిటీ ఏంటంటే దేవుడు ఎవరో నీ హృదయంలో నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన ఎవరో పూర్తిగా అనుభవించడం స్టార్ట్ చేస్తావు. అప్పుడు నువ్వు ఈ ఆచారాలు పద్ధతులు ఇవన్నీ పాటించడం చేయటం అన్నీ ఆపేస్తావు. అప్పుడు నిన్ను చూసినప్పుడు అపవాదికి భయం పడుతుంది. అప్పుడు నిన్ను చూసినప్పుడు సాతాను భయపడటం స్టార్ట్ చేస్తాడు. అంతేగాని వెరైటీ కొటేషన్లన్నీ వేస్తాం. ఏంటి? మోకరించేవాడంట, చెప్పండి తెలుగులో ఏదో ఉంటుంది కదా, ప్రార్థించే మోకాళ్ళంట. నేను కూడా చేస్తా ఈరోజు ప్రార్థన. ప్రభా స్తోత్రమయ్యా, కాపాడేవా నన్ను, రోజంతా కాపాడు, ఇంకా రాత్రి కాపాడు. ఈ మోకరించేవాడికి అపవాది భయపడతాడా? కొన్ని చర్చల్లో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మతపరమైనటువంటి ఆచారాలండి, పద్ధతులు, అలవాట్ల ద్వారా దేవుణ్ణి రీచ్ అవ్వలేము. ఎందుకంటే ఆ కాలం నుంచి పరిశీలన శాస్త్రాలు కూడా చేస్తున్నారు ఇవన్నీ. కానీ సీక్రెట్గా చేసేయన్ని దొంగ పనులు. ఎక్కడ దేవుని తెలుసుకుంటాం? అందరూ చెప్తారా? అంతరంగంలో. నీ హృదయం మారినప్పుడు దేవుడు ఎవరో నువ్వు నిజంగా అనుభవిస్తావు, తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు చెప్తావు నాకు దేవుడు ఎవరో తెలుసని. హల్లెలూయా. సో ఇక్కడ ఆయన గురించి ఏం చేయబోతున్నాడో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అనుజనులకు అప్పగింపబడును, మనం చదువుతారా, వారు ఆయనను ఆపసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి, నెక్స్ట్ వర్స్ కూడా వేస్తాం, ఆయనను కొర్రాలతో కొట్టి చంపదురు, మూడవ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. ఓకే, ఆయన ఓన్లీ నన్ను హింసిస్తారు, కొడతారు, నన్ను బాధిస్తారు ఇవన్నీ చెప్పట్లా. లాస్ట్లో ఇంకోటి ఏదో చెప్పాడు. అందరు చదువుతారు అది. మూడవ దినమున ఆయన మరలా. సో యేసు ప్రభువారి మైండ్లో ఏముందో తెలుసా? ఆయన మైండ్లో ఒకటి ఉన్నది. అదేంటో తెలుసా? పునరుద్ధానం ఉన్నది. సంథింగ్ ఈస్ దేర్ ఇన్ హిస్ మైండ్. అదేంటంటే రిజరెక్షన్ ఉన్నది. సో ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలనుకో, ఎక్కడ ఆగాల తెలుసా ఎవరికన్నా? ఎక్కడ ఆగాల? మధ్యలో ఒక చోట ట్రాన్సిట్ ఉంటుంది. ఏంటది? సరే తెలియని వాళ్ళకి అది వద్దులే. ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళాలనుకో, ఎటు వెళ్ళాలా? మధ్యలో ఏం తగిలిద్ది? హైవే తగిలిద్ది, టోల్ గేట్ తగిలిద్ది, కాకాని తగిలిద్ది. నేను ఇటుకుండా చేలల్లో పడి వెళ్ళలేను, అవునా కదా? ఇటు ఇంకేదో ఊర్లు ఉంటాయి కదా, ఇటు అగత్తవరపాటు అటు సైడ్ వెళ్ళి, ఇంకా అటు ఏటన్న వెళ్ళి, అటు నుంచి అటు వెళ్ళి, అటు రైల్వే స్టేషన్ పక్కన, రైల్వే ట్రాక్ పక్క నుంచి అట్లా వెళ్ళి విజయవాడ వెళ్ళలేను. నేను ఎటు వెళ్ళాలా? నేను ఎటు వెళ్ళాలా? దారిలో ఏముంది? టోల్ గేట్ ఉన్నది. దారిలో ఏముంది? కాకాని ఉంది. అంటే నేను విజయవాడ వెళ్ళాలి. యేసుప్రభు మైండ్లో ఏముందంటే పునరుద్ధానం ఉన్నది, కానీ మధ్యలో ఏముంది? టోల్ గేట్ ఒకటి ఉన్నది. ఏంటది? పునరుద్ధానం అనేది ఎలా జరిగిద్ది? చనిపోతేనే జరిగిద్ది. హల్లెలూయా. కానీ క్రైస్తవులందరూ ఏం చేస్తారు? పునరుద్ధానాన్ని మర్చిపోతారు. వాళ్ళకి ఏం కావాలా? టోల్ గేట్ ఒక్కటే కావాలి. వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తారు? టోల్ గేట్ దగ్గరికి వెళ్తే విజయవాడ వెళ్తామా? టోల్ గేట్ దగ్గరికి వెళ్తే మన గమ్యాన్ని చేరుకుంటామా? చేరం. సో యేసుప్రభు వారి మైండ్లో ఏముందంట? పునరుద్ధానం ఉందంట. ఈ పునరుద్ధానం చూడాలంటే ఏం చేయాలా? ఆయన శిలువ మరణాన్ని పొందాల. సో ఈ శిలువ మరణాన్ని పొందాలంటే ఎవరి కోసం పొందుతున్నాడు ఆయన? మన కోసం పొందుతున్నాడు. ఎందుకు పొందుతున్నాడు? మనల్ని ఆయన కుటుంబంలో చేర్చుకోవటాను. ఎందుకని? మనం ఎక్కడో దూరంగా ఉన్నామంట. ఎక్కడ దూరంగా ఉన్నామంట? మైండ్లో దూరంగా ఉన్నామంట. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఏం చేస్తాడు? ఆయన యొక్క మనస్సును మనకిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన మనస్సుని రూపాంతరం చెందిస్తా ఉన్నప్పుడు, అది రెన్యూ అవుతా ఉన్నప్పుడు ఏమైంది? క్రీస్తు యొక్క మనస్సు కలిగిన వారంగా మనం అవుతూ ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? పునరుద్ధానం దగ్గరికి వెళ్ళాలి మనం. అందుకే గుడ్ ఫ్రైడే ఒకటి, క్రిస్మస్ ఒకటి స్పెషల్ కాదు, ప్రతిదీ స్పెషలే. క్రిస్మస్ లేకపోతే, ఆయన జన్మ లేకపోతే ఆయన మరణం ఉండదు, ఆయన పునరుద్ధానం ఉండదు. ఆయన పునరుద్ధానం లేకపోతే ఆయన చనిపోవటం అనేది ఉండదు. అర్థమవుతుందా? సో అన్ని కనెక్ట్ అన్నమాట. ఒకటి లేకపోతే ఒకటి ఉండదు, ఒకటి లేకపోతే ఒకటి ఉండదు. కానీ మనం ఒకదాని మీదే ఫోకస్ పెడతాం. ఏ రోజు? గుడ్ ఫ్రైడే మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది మన వాళ్ళకి. ఏమండి, ఎందుకని నువ్వు క్రిస్మస్ అప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండవు?
ఆయన ఆయన భూమి మీదకి వస్తేనే కదా ఏదైనా బాగుండేది. అంటే ఏంటి, మనకి చెప్పబడినటువంటి వాక్యం, మన పైన ఉన్నటువంటి పితరులు చెప్పినటువంటి చాలా విషయాలు ఏంటంటే ఆయన సిలువ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టించారు. సిలువ తప్పేం కాదు, కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటే నీ ఫోకస్ ఎటు వెళ్తుంది. ఇప్పుడు ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ఆయన ఇన్కార్నేట్ ఎందుకాడు, ఆయన అవతారం ఎందుకు ఎత్తాడు భూమి మీద, నరవతారికి ఎందుకు వచ్చాడో నీకు అర్థమైంది. ఆయన నరవతారికి వచ్చినప్పుడు నీ లోపల ఏం చేశాడో అర్థమైంది. ఆయన సిలువ మీదకి ఎందుకు వెళ్ళాడో నీకు అర్థమైంది. సిలువలో ఆయన ఏం చేస్తున్నాడో అర్థమైంది. సిలువలో ఆయన ఏం సమాప్తం చేశాడో అర్థమైంది. ఆయన ఎందుకు తిరిగి 3వ దినాలు లేచాడో అర్థమైంది. ఆయన తిరిగి లేచినాక మళ్ళీ తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళాడో అర్థమైంది. ఇదంతా హోల్ స్టోరీ అర్థమైనప్పుడే నువ్వు ఇక్కడ దేవుణ్ణి తెలుసుకొని ఆయన వల్లే భూమి మీద పనిచేయగలుగుతావు. హల్లెలూయా, నాతో అన్నలేదా? సో ఆయన మెయిన్ ఫైనల్ డెస్టినేషన్ మైండ్లో ఏముంది? పునరుద్ధానం అన్నది. సో ఈరోజు పునరుద్ధానం కాదు కదా, సో సండే దాని గురించి మాట్లాడుకోవచ్చు. బట్ ఈరోజు ఏంటి? సో ఇప్పుడు ఆయన మరణించాలి. ఎందుకు మరణించాలా? మానవుని యొక్క హృదయాన్ని సరి చేయటానికి, తన మైండ్ని సరి చేయడానికి, తన ఆలోచనల్ని సరి చేయటానికి. నాతో అన్నారు లేదా? సో మానవుడు అక్కడ ఉన్నాడు. జాగ్రత్తగానండి, చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మానవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు. నాతో ఉన్నారా? సో మానవుణ్ణి దేవుడు రీచ్ అవ్వాలా. మానవుడు ఎందులో ఉన్నాడు? చీకట్లో ఉన్నాడు. మానవుడిని ఇప్పుడు ఆయన రీచ్ అవ్వాలి. ఓకే, సో మానవుని మైండ్లో ఏమున్నది? చీకటి ఉన్నది, డార్క్నెస్ ఉన్నది. జాగ్రత్తగానండి. ఇప్పుడు యేసుప్రభు వారి యొక్క ఇన్కార్నేషన్, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన జీవితంలో 2 జరుగుతూ ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది దానికి, పారాడాక్సికల్ అంటారు. అంటే 2 జరుగుతూ ఉంటాయి, ఒకటే కానీ 2 ఉంటాయి. ఒకటేంటి, యేసుప్రభు వారికి తండ్రి అయిన దేవుడు లేకపోతే ఆయన డాడీ ఎలా ఉంటాడో 100% తెలుసు. రెండోది, మానవునిగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు మానవుడు ఏం ఆలోచిస్తున్నాడు, ఎలా ఉన్నాడో ఆయనకు తెలుసు. ఎందుకని? ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వెరైటీగా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విచిత్రంగా, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కటి, వీళ్ళందరూ వెరైటీగా ఎందుకున్నారు? దేవుని గురించి అలా ఆలోచిస్తున్నారు. పరిసయ్యుల శాస్త్రులకు దేవుడు అంటే ఎలా తెలుసు? అది ఇంకో డైమెన్షన్లో తెలుసు. హలో, అక్కడున్న ప్రజలందరికీ దేవుడు అంటే ఎలా తెలుసు? ఆయన్ని మనం ఎప్పటికీ రీచ్ అవ్వలేము, ఆయన పేరును కూడా మనం ఉచ్చరించలేమని వాళ్ళకి అట్లా తెలుసు. సో ప్రతి ఒక్కరికి ఎలా తెలుసు? సో ఒకవేళ కాలు సరిగలేదు లేకపోతే కుష్టివ్యాధితో ఉన్న వ్యక్తికి దేవుడు అంటే ఎలా తెలుసు? నన్ను ఎవడు బాగు చేయలేడు, ఒకవేళ దేవుడి దగ్గరికి ఏమైనా వెళ్ళినప్పుడు బాగవుతా అని ఆ వ్యక్తి అనుకుంటున్నాడు. కళ్ళు లేనివాడు లేకపోతే గుడ్డివాడికి దేవుడు ఎలా తెలుసు? ఆ రోజుల్లో ఎలా తెలుసు? నా పితరులు చేసిన పాపమో ఎవడు చేసిన పాపమో నా బతుకు ఇలా అయింది కాబట్టి ఆయన దగ్గరికి నేను వెళ్ళినప్పుడు మాత్రమే అదేంటో, ఆ స్వస్థత ఏంటో నాకు అర్థమైంది, అప్పుడే నేను ఏమైనా చూడగలుగుతాను ఆ వ్యక్తి అనుకున్నాను. అంటే ప్రతి ఒక్కరికి దేవుని గురించినటువంటి ఆలోచనలు కొన్ని ఉన్నాయి. దీన్నంతటిని యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు చూస్తా ఉన్నాడు. ఆయన దీన్నంతటిని ఏమంటున్నాడు తెలుసా? డార్క్నెస్ అంటున్నాడు, చీకటి అంటున్నాడు. అంతా చెప్తారా? ఏంటది? ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళావు, రాలా, ఏమంటావు? లాస్ట్ ఇంటర్వ్యూ అదొక్కటి వస్తే మామూలుగా ₹1,00,000 జీతం, రాలా, ఏమంటావు చెప్పు? కాదు ఏమంటారు చెప్పండి? దేవుడు నాకివ్వాలా, అవునా కదా? ఎవరివ్వాలా? నిజంగా దేవుడు లేదా? ఇంటర్వ్యూ రానప్పుడు లేకపోతే జాబ్ రానప్పుడు దేవుని దయ వల్ల రాలేదంటారు ఎవరన్నా? ఇంకో విషయం చెప్పాలా, కొన్నిసార్లు జాగ్రత్తనండి, కొన్నిసార్లు కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో కొన్ని అనవసరమైన జరుగుతూ ఉంటాయి. అది జరిగినాక కొంతకాలం మరలా దానికోసం వెయిట్ చేసి ఇంకో దానికోసం ట్రై చేసి మొత్తానికి ఏదో జరిగినాక మంచిది వస్తుంది, ఏదో మంచి జరిగిద్ది. సో మనమేమనుకుంటామంటే ఈ నష్టం జరగటం వల్లే, లేకపోతే ఈ నష్టం దేవుడు తీసుకొచ్చాడు, నాకు ఈ నష్టం జరిగింది కాబట్టే నేను మారి ఈ మంచి దాంట్లోకి వచ్చాను అనుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? దేవుడు ఎలా అంటే
అపవాది నీకు నష్టం తెస్తున్నప్పుడు, లేకపోతే నువ్వు నీ సొంత ఆలోచన ప్రకారం వెళ్ళి నష్టాలు తెచ్చుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే నీ నష్టాన్ని కూడా ఆయన నీ వైపు మార్చి నీ మంచి కోసం నీ మంచి వైపు తిప్పి ఒక మంచి కార్యం చేసి దేవుడు మంచివాడని చెప్తాడు. కానీ మనమేమనుకుంటున్నాం, ఈ నష్టం జరగటం వల్లే నాకు ఈ మంచికి వచ్చింది అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, అరే నువ్వు నష్టంలో ఉండి బాధపడుతున్నావు కాబట్టి, నువ్వు కావాలని వెళ్ళి దాంట్లో ఆ గోతిలో నువ్వే పడ్డావు కాబట్టి, నేను చెప్పాలి అక్కడికి వెళ్ళమని, నువ్వే పడ్డావు కాబట్టి నేను అయినా కానీ మంచోడిని, నేను మంచి చేస్తానే ఉంటాను. నువ్వు ఎంత రోత స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత భయంకరమైన పనులు చేస్తున్నా, నీ హృదయాన్ని మార్చడానికి నేను పిలుస్తున్నాను, ఆయన చేస్తూ ఉంటాడు. సో దేవుడు నష్టాలు తీసుకొచ్చేవాడు కాదు, మనం తెచ్చుకుంటాం, లేకపోతే అపవాది తెస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు, వాటన్నిటినీ మన మేలు కోసమై మారుస్తూ ఉంటాడు. అందుకే ఆయన ఏమంటాం అంటే మంచి దేవుడు అంటాం. హల్లెలూయా. మీ జీవితంలో ఏమైనా నష్టాలు జరిగినాయా, మీ జీవితంలో ఏమన్నా అనవసరమైన జరిగినాయా, లేకపోతే మీరే రాంగ్ డెసిషన్స్ తీసుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకొని కొన్నిట్లోకి వెళ్ళి ఫెయిల్ అయిపోయారా, ఏం పర్లా, ఆయన ఇంకా మంచివాడే. ఎందుకంటే ఆయన సిలువలో ఏం చేశాడంటే మానవుని యొక్క చీకటి నుంచి బయట తీసుకొచ్చాడు. ఇప్పుడు నీ హృదయము నీ దృష్టి ఆయన తిప్పామనుకో, ఆయన ఏం చేస్తాడు, పరిస్థితులన్నిటిని మార్చి అన్నిటినీ ఓపెన్ చేసి తెల్లని చేసి నీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చేసి ఆయన చేయగలనటువంటి విశ్వాసం నీలో కడతా ఉంటాడు. హల్లెలూయా. నాతోనే లేదా? సో యేసుప్రభు వారికి తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడో తెలుసు, అదేవిధంగా మానవుని యొక్క హృదయం ఎలా ఉందో తెలుసు. ఫాలో అవుతున్నాను నన్ను, నాతోన్నారా? సో ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడు, ఆయన ఎందుకు మానవుణ్ణి దేవునితో సరి చేసుకున్నాడు, ఆయన ఎందుకు తిరిగి మరలా పునరుద్ధానుడు అయ్యాడు. సో ఈ ప్రాసెస్ అంతట్లో ఆయన ఏం చేస్తున్నాడంటే మెల్లగా మానవుని దగ్గరికి వెళ్తున్నాడు. జాగ్రత్తగా నేను అందరు ఈ 33 yearsలో ఆయన ఏం చేస్తున్నాడంటే స్టెప్ బై స్టెప్ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత మెల్లగా మానవునికి దగ్గర అవుతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ఆ డార్క్నెస్లోకి వెళ్తున్నాడు, ఆ చీకటిలోకి వెళ్తున్నాడు, ఆ యొక్క చీకటి అయిన ప్రదేశంలోకి వెళ్తున్నాడు. మానవుని లోపల ఎక్కడో ఏముంటుందంటే చాలా చీకటైన ప్లేసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్తున్నాడు ఆయన. అందుకే ఈయనకేమవుతుంది, ఆ భయం వస్తూ ఉన్నది. భయం అనగానే టెర్రరైజ్ చేయబోతా ఉంది. అంటే అది చూస్తూ ఉన్నప్పుడు, అంటే మానవుని యొక్క హృదయ లోతుల్లోకి అక్కడికి వస్తా ఉన్నప్పుడు యేసుప్రభు వారికి చాలా ఘోరంగా ఉన్నది. ఆ లాస్ట్ పాయింట్ ఎక్కడ జరిగిందంటే సిలువలో జరిగింది. నాతో ఉన్నారు లేదా? సో గెత్సెమనీలో ఏం జరుగుతూ ఉన్నది? చెమట బిందువులు, అంతేనా? రక్త బిందువులు. గెత్సెమనీలో ఏం జరుగుతుందంటే ఆయన గెత్సెమనీలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఆ యొక్క ఉగ్రత అనేది కుమ్మరించబడతా ఉన్నది. అది దేవుడు కుమ్మరించట్లా. జాగ్రత్తగానండి. యేసుప్రభు వారు పుట్టాడు, 12 ఏళ్ళు వచ్చినాయి. ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోకి వచ్చాడు. అక్కడేమయ్యాడు? కొంతమంది తప్పారు అనుకున్నారు. లేదు, ఆయన అందరిని చెక్ చేసుకోవడానికి వెళ్ళాడు. తర్వాత మెల్లగా 30 years వచ్చింది, 31 years వచ్చింది, 32 years వచ్చినాయి, 33 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉన్నది. తర్వాత ఎక్కడికి వచ్చాడు? గెత్సెమనీ దగ్గరికి వచ్చాడు. గెత్సెమనీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎవరి దగ్గరికి వస్తా ఉన్నాడు? మానవుని లోపలే ఉన్నది. ఫాలో అవుతున్నాను నన్ను? మానవుని లోపలే ఉన్నది చీకటి. ఆ చీకటికి దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆ దగ్గరికి వెళ్ళేటువంటి ముందులో ఇంకో స్టెప్ ఏంటంటే, ఆ దగ్గరికి వెళ్ళేటువంటి ఆ ప్రాసెస్లో స్టెప్ ఏంటంటే గెత్సెమనీ అనమాట. ఆ గెత్సెమనీలో ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు? ఏమంటున్నాడు? ఈ గిన్నె, చెప్పండి ఎవరొకరు, చిత్తమైతే ఎందుకు అంటున్నాడు తెలుసా? లోపల ఉన్నటువంటి ఘోరమైన స్థితిని చూసినప్పుడు. ఎందుకో తెలుసా? ఈయనకి దేవుడు ఎలా ఉంటాడో తెలుసు, తన తండ్రి ఎలా ఉంటాడో తెలుసు. కానీ ఇక్కడ ఇంకోటి ఏం చూస్తున్నాడు? ఇంకొకటి చూస్తున్నాడు. మానవుడికి ఏం తెలుసు? దేవుని గురించినటువంటి రకరకాల ఆలోచనలు, అపోహలు, గుడ్డితనం అన్ని మానవుని లోపల ఉన్నాయి. ఇది చూస్తున్నాడు, ఓ పక్కన అది చూస్తున్నాడు. అందుకే ఈయనకి ఎలా ఉంది? అన్కంఫర్టబుల్గా ఉంది, చాలా కష్టంగా ఉన్నది. ఆ పరిస్థితులు గుండా వెళ్ళటం, దానికి దగ్గర ఎందుకని? ఆయన గురించి ఏం చెప్పాడు? ఆయన పునరుద్ధానం గురించి చెప్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తా అంటున్నాడు? విజయవాడ వెళ్ళాలి అంటున్నాడు. కానీ ప్రాసెస్లో ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? టోల్గేట్ దగ్గరికి వచ్చాడు. ఈ లోపల ఏం చూస్తా ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉన్నది. గెత్సెమనీలో ఆయనకి ఏం జరుగుతుందంటే
మానవుని యొక్క గ్రుడ్డితనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మానవుని లోపల ఉన్నటువంటి లేనటువంటి ఊహించుకున్నటువంటి దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. నాతో ఉన్నారు లేదా? సో ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే కొంచెం ఆ బెల్లీ ఆఫ్ డార్క్నెస్లోకి వెళ్తున్నాడు. ఆ చీకటి యొక్క నిజమైనటువంటి ఆ ఏరియాలోకి, ఆ గర్భం దాల్చినటువంటి ఆ చీకటి ఏరియాలోకి ఆయన వెళ్తా ఉన్నాడు. నాతో ఉన్నారా? సో ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాడు? శిలువ మీదకి వెళ్ళాడు. అని చివరికి ఎక్కడ ఉన్నాడు? శిలువ మీద ఉన్నాడు. శిలువ మీద ఆయన ఏమంటా ఉన్నాడు? ఆయన కన్నీరు గారుస్తూ ఉన్నాడు. శిలువలో ఆయన, ఎంతమందికి శిలువలో ఆయన చెప్పిన మాటలు తెలుసు? శిలువలో ఆయన ఏమంటున్నా అంటే, నా దేవా నన్నేలా చేయి విడిచాను. సో నిజంగా దేవుడు చేయి విడిచాడా? లేదు. ఒకసారి ఒక వచనం చూద్దాం. 22వ కీర్తన 24వ వచనం ఏంటంట? ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. ఎవరంట? దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారికి తన ముఖాన్ని దాచలేదు అంటున్నాడు. ఆమేన్. సో ఆయన ముఖాన్ని ఇక్కడ తిప్పుకోవాలా. ఎప్పుడు? మీటరా చెప్తా. ఎవరు నమ్ముకోలేరండి? చేతులు ఇట్లా చాపు. సిలువలో ఉన్నాం. ఇప్పుడు ఈయన యేసుప్రభు అనుకుందాం. ఎక్కడున్నాడు? సిలువలో ఉన్నాడు. ఈయన ఎవరు? మానవుడు. సో యేసుప్రభు వారు సిలువలోకి వచ్చినప్పుడు ఎవరి స్థితిని చూస్తున్నాడు ఆయన? మానవుని యొక్క స్థితిని. అందరు చెప్తారా? నా స్థితిని చూస్తున్నాడు. నా లోపల ఏమున్నాయో అన్నిటిని చూస్తున్నాడు. ఈయన చూస్తున్నప్పుడు ఎవరు కనపడుతున్నారు? ఇప్పుడు యేసుప్రభు వారు సిలువలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడు ఆయన? ఎవరి దృష్టి కనబడుతుంది? ఏం కనబడుతుంది? మానవుని లోపల ఏమున్నాయో అన్నీ కనబడుతున్నాయి. ఎవరికి కనబడుతున్నాయి? ఈ మానవుని యొక్క స్థితిని ఎక్కడికి తీసుకొచ్చాడు ఆయన? సిలువలో తీసుకొచ్చాడు. అందరు ఫాలో అవుతున్నారా? ఇప్పుడు మానవుని యొక్క స్థితి అంతా కనబడుతుంది. మానవుడు దేవుని గురించి ఏం ఆలోచిస్తున్నాడు, ఏం అనుకుంటున్నాడు, ఏం ఊహిస్తున్నాడు, ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు, లేకపోతే దేవుడే తెస్తున్నాడని ఎన్ని రాంగ్ బిలీఫ్స్ ఉన్నాయో, అనవసరమైనవన్నీ ఏమున్నాయో ఇవన్నీ చూస్తున్నాడు. సిలువలో ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా దేవా నన్ను ఎలా చేయి విడిచేతివి అంటున్నాడు. ఆయన విడిచాడా? అదే చూస్తా ఉన్నాడు. ఈ చీకటినంతా చూస్తా ఉన్నాడు. యేసుప్రభు వారు ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయనకు ఒక విశ్వాసం ఉన్నది. అదేంటంటే మానవుని యొక్క ఆఖరి స్థితిలోకి వెళ్ళి కూడా నేను మరలా తిరిగి పునరుద్ధానుడిగా బయటికి రాగలనటువంటి ఆ విశ్వాసం అన్నది. ఈ పరిస్థితిలో కూడా తండ్రి అయిన దేవుడు నా చేయి విడవడు, ఈ పరిస్థితిలో కూడా దేవుడు నన్ను వదిలిపెట్టడు అనేటువంటి. ఎందుకని? ఈయనకి మానవుని యొక్క స్థితి తెలుసు. అదేవిధంగా ఆయన ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి ఆయన. సో ఈయన ఇంతకుముందు ఒకసారి చెప్పా కదా, జీసస్ క్రైస్ట్. జీసస్ అంటే మ్యాన్, మనుష్యుడు. అందుకే యేసు ప్రభు అంటున్నాం. అంటే ఆయన ఇక్కడ మ్యాన్. క్రీస్తు అంటే అభిషిక్తుడు, అంటే గాడ్ హెడ్ లో ఒక పార్ట్ ఆయన. ఇప్పుడు ఆయన దేవుడై ఉండి మానవుడిగా నరవతారిగా వచ్చి మానవునితో అక్కడ ఏకమవుతాడు. మానవుని యొక్క స్వభావాన్ని ఆయన చూస్తా ఉన్నాడు. మానవుని యొక్క చీకటినంతటిని ఆయన సిలువలో ఉండి చూస్తా ఉన్నాడు. అది ఎలా ఉంది? చాలా ఘోరంగా ఉన్నది. ఫాలో అవుతున్నా నన్ను? ఆ స్థితి ఎలా ఉంది? ఘోరంగా ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చి యేసుప్రభుని చూస్తా ఉన్నాడు. యేసుప్రభుని నేను ఎక్కడున్నా అంటున్నాడు. కానీ ఆయనకి ఏం కనపడతా ఉన్నది? మానవుని యొక్క చీకటి, మానవుని యొక్క స్థితి కనబడతా ఉన్నది. సో ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు తెలుసా? అర్థం కాని వాళ్ళకి తండ్రి వచ్చి నేను ఇక్కడున్నాను తండ్రి, నేను ఇక్కడున్నా అని చెప్తున్నాడు. సో యేసుప్రభు వారికి ఏం కనపడతా ఉంది? మానవుని యొక్క చీకటి, ఆ గ్రుడితనం అంతా కనబడతా ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? ఒకసారి వెనక్కి వెళ్ళండి అర్థమవడానికి. ఇదేంటి?
ఏంటది? తెర అది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అందరు ఫాలో అవుతున్నారా? యేసుప్రభు వారిని తండ్రి చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఇదంతా భారాన్నంతా, ఈ యొక్క చీకటినంతటిని ఆయన మీద వేసుకొని ఆ చీకటి గుండా వెళ్తా ఉన్నాడు. ఆయన తర్వాత ఏం చేశాడంటే, ఈ తెర చింపుకొని తండ్రి ఏమన్నాడు? నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. ఈ తెరని చింపుకొని ఆయన బయటకు వచ్చాడు. అందుకే దేవాలయంలో ఏమవుతున్నది? తెర చెందింది. అంటే ఏంటి? ఇప్పుడు మానవునికి దేవునికి దూరంగా ఉండేటువంటి ఆ మైండ్ సెట్ అనేది ఏం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన బయటకు వచ్చి ఏమంటున్నా అంటే, మానవుణ్ణి నాతో క్రీస్తుతో నేను ఏకం చేసుకొని నా మనస్సు ఆయనకి ఇస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా రక్షించబడుతున్నాం అంటే, ఆయన యొక్క విశ్వాసం వల్ల మనం రక్షించబడుతున్నాం. మనమేదో చేసి, మనమేదో కార్యాలు చేసి, లేకపోతే మనమేదో కష్టపడి మనం రక్షించబడట్లా. మనం ఎలా రక్షించబడుతున్నాం? ఆయన యొక్క విశ్వాసం వల్ల. ఆయన విశ్వాసం ఏంటి? వాట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్? ఆయన విశ్వాసం ఏంటంటే, నేను ఇంత చీకటి ప్రదేశంలోకి వెళ్ళి ఆ చీకటిని అంతటిని చూసి, మానవ హృదయంలో అన్ని చూసి, వాటన్నిటిని భరించినా సరే నేను మరలా తిరిగి బయటికి రాగలను, నేను మరలా తిరిగి పునరుద్ధానుడిగా రాగలను. ఎందుకంటే నా తండ్రి ఆయన యొక్క ముఖాన్ని ఆయన పక్కకు తిప్పుకోలేదు, నన్ను వదిలిపెట్టడు అనేటువంటి ఆ యొక్క విశ్వాసం ఇలా ఉన్నది. సో అంటే ఏంటి? ఈయన నీ జీవితంలో ప్రతి ఒక్క చీకటి ఏరియాలోకి ఆయన వచ్చాడు. ఈరోజు ఏమైనా కష్టం గుండా వెళ్తున్నావా, ఏమైనా శ్రమ గుండా వెళ్తున్నావా, లేకపోతే ఎవరికి చెప్పుకోలేనిది, ఎవరికి అర్థం కాదనుకుంటున్నావా, ఈవెన్ ఆ చోటకు కూడా ఆయన యొక్క పాదాన్ని మోపాడు ఆయన. అందుకే ఇప్పుడు నువ్వు ప్రతి దాన్ని, నీళ్ళు ఏ స్థితి గుండా వెళ్తున్నావో ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి తెలుసు అంటే ఆయన మైండ్లో ఉందని కాదు, ఆ స్థితి గుండా ఆయన వెళ్ళాడు. ఏమండి చూడండి, ఈయనకి విజయవాడ ఎట్లా వెళ్ళాడో తెలుసు అంటే, ఈయనకి ఎట్లా తెలుసు? అది దేవుడికి నీ స్థితి తెలుసు అంటే ఎట్లా తెలుసు? అది ఈయనకి విజయవాడ ఎట్లా వెళ్ళాలో తెలుసు అంటే, ఈయన ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి అటు వెళ్ళు, అటు నుంచి అక్కడ వెళ్ళు, అక్కడ నుంచి పెద్ద కాకాని లేదా చిన్న కాకాని, లేకపోతే అది ఇది, లేకపోతే అది తాడేపల్లి అని చెప్పట్లా. ఈయన ఆల్రెడీ ఆ రూట్ గుండా వెళ్ళాడు. యేసుప్రభు వారికి నీ స్థితి ఏంటో తెలుసు అంటే, నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితి గుండా ఆయన వెళ్ళి, ఆయన అక్కడే ఆయన అక్కడే చనిపోయాడు అనుకో, మనకు దిక్కులేదు. ఆయన ఏమయ్యాడు? ఆ ప్రతి ఆఖరి ప్లేస్కి, ఆ భయంకరమైన చీకటి ఏరియాకి, లేకపోతే ఆ భయంకరమైన డార్క్ ఏరియాస్లోకి ఆయన వెళ్ళి ఆయన ఏం చేశాడు? మళ్ళా తిరిగి పునరుద్ధానుడిగా మళ్ళా లేపాడు. ఆ వచనం వేస్తావా? 2 కొరింథీయుల 5వ అధ్యాయం 14 వచనం ఫాస్ట్గా చదువుదామా? ఎలాగనగా చాలు పైది ఒకటి మళ్ళీ ఒకసారి చదువుతారా? ఎలాగనగా అందరు చదువుతారా? అందరి కొరకు ఒకడు ఏంటంట? అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ. సో యేసుప్రభు వారు మృతి పొందినప్పుడు ఏమయ్యంట? మనందరము ఆయనతో పాటు చనిపోయామంట. ఆయనతో పాటు చనిపోయినప్పుడు మనందరం ఏమయ్యాం? మరలా తిరిగి పునరుద్ధానులుగా బయటకు వచ్చాం. అంటే ఏంటి? మనలో ఉన్నదంతా ఆయన అనుభవించి దాన్ని అంతటిని క్లోజ్ చేసి, ఈయన ఈ సిలువలో ఏం చేస్తున్నాడంటే, ఇట్రా ఈయనెవరు? ఫాలో అవుతున్నా నన్ను? ఈయనెవరు? మానవుడు. యేసుప్రభు వారు సిలువలో ఏం చేస్తున్నాడంటే, లవెట్ దేవునితో మానవుణ్ణి రికన్సైల్ చేస్తున్నాడు. తన జీవితాన్ని, తన లైఫ్ని, తన మైండ్లో ఉన్న ప్రతిదాన్ని ఏం చేస్తున్నాడంటే సమాధానపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తి పైన ఇంకా పాపం లేదు, ఈ వ్యక్తి పైన, మానవుని పైన ఇంకా దోషం లేదు, ఈ మానవుని పైన, మానవ హృదయంలో ఇంకేం లేదు. ప్రతి చీకటి ఏరియాలోకి వచ్చి ఆయన అన్నిటిని ఓపెన్ చేశాడు, అన్నిటిని సెట్ చేశాడు. ఇప్పుడు మరలా తిరిగి మానవుడిని ఎవరితో ఏకం చేశాడు? తండ్రితో ఏకం చేశాడు. అంటే ఇప్పుడు అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ఆడమ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, దేవునిగా ఉన్నటువంటి అదే వ్యక్తి
యాడమ్ ఫ్యామిలీలోకి వచ్చి యాడమ్ ఫ్యామిలీలో ఉన్నవన్నిటిని సరిచేసి మళ్ళా తిరిగి ఆయన ఏం చేశాడు, తిరిగి మానవుని తీసుకెళ్లి దేవుని యొక్క ఫ్యామిలీలో కలిపాడు. ఇప్పుడు అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయనకు నువ్వేం ప్రార్థన చేస్తున్నావో తెలుసు. ఆయన అందుకే ఇప్పుడు ఎక్కడున్నాడు, తండ్రి కుడిపార్శ్వం నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం విజ్ఞాపన చేస్తున్నాడు, ఎందుకని చేస్తున్నాడు? నువ్వు ఇక్కడ భూమి మీద ఉండి ఏం ప్రార్థన చేస్తున్నావో ఆయన యేసుప్రభు వారికి అన్నీ తెలుసు. ఎందుకని? ఈయన భూమి మీదకి వచ్చాడు, మానవుని యొక్క చీకటి ప్రాంతంలోకి వచ్చాడు కాబట్టి ఈయన అన్ని చూశాడు, వాటన్నింటి సరి చేశాడు, తండ్రితో సమానులుగా చేశాడు, తండ్రితో రికన్సైల్ చేశాడు, సమాధానపరిచాడు కాబట్టి అన్నీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఇక్కడుండి ఏమన్నా అడిగి ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆయనకు అర్థమైద్దు నువ్వు దేని గుండా వెళ్తున్నావు. కానీ నీకు ఒకటి కావాలి, అదేంటి? క్రీస్తు యొక్క మనస్సుని నీ మనస్సుగా మారేటట్టు చేయాల. సో ఈ భూమి మీద మనకి చాలా విషయాలు ఎందుకు జరగట్లా, ఎందుకు తెలుసా? అన్ని బాగానే ఉన్నాయి కానీ మైండ్ ఒప్పుకోట్లా. దేవుడు ఈరోజు నీకు చేయగలంటే నీ మైండ్ ఏమంటది? నీ మైండ్ ఏమంటది? ఎట జరిగిద్ది అది? అందరు ఫాలో అవుతున్నారు, నన్ను కనబడుతున్నా అందరికి? దేవుడు పలానా చేస్తాడని చెప్పినప్పుడు ఆ వర్డ్ నీ మైండ్, ఆ వాక్యం నీ మైండ్ దగ్గరికి వచ్చి మైండ్ ఏమంటది? మనకెందుకు జరిగిద్ది అంటది. ఆ మనకెందుకు జరిగిద్ది అనే మనస్తత్వం ఎవరిది? పడిపోయిన ఆదాంది. ఈ పడిపోయిన ఆదాం మనస్తత్వాన్ని మార్చడానికి ఈయన ఏం చేశాడు? ఈయన విశ్వాసంతో నీ చీకటి ప్రదేశంలోకి వచ్చి, నీ చీకటి దగ్గరికి వచ్చి, నిన్ను అక్కడికి వచ్చి సరిచేసి ఏకం చేసుకొని ఆయన ఏం చేశాడు? తండ్రితో నిన్ను మరలా సమాధానపరిచాడు. అందుకే ఇప్పుడు నువ్వు మరలా అట్లాంటి మాటలు అంటాను. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తాం? విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటాం. దేవుడు నన్ను ఆశ్రయిస్తాడు, దేవుడు నన్ను ఈరోజు స్వస్థపరుస్తున్నాడు, దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు, దేవుడు ఆయన చేయగలడు. ఎందుకు చెప్తున్నాం? నీ విశ్వాసాన్ని బట్టి కాదు. ఎవరి విశ్వాసం బట్టి? యేసుక్రీస్తు యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు చెప్పగలవు. ఎందుకని? నువ్వేం చేయలా. నువ్వేం చేసావండి? నువ్వు సిలువ ఎక్కావా? నువ్వు చీకటి గుండా వెళ్ళావా? లేదు. నువ్వు చూస్తున్నదంతా కొంచెం కొంచెమే. ఈయనేం చేశాడు? అన్నిటిని చూశాడు. సో మన విశ్వాసం ఏంటి? ఆయన సిలువలో చేసిన దాన్ని బట్టి నాకు జరుగుతుంది. ఎందుకని? ఆయన సిలువలో సమాప్తమైందన్నాడు, అంతటిని క్లోజ్ చేశాడు. ఆయన సిలువలో ఆయన వ్యాధి గురించి ఏమన్నాడు? నా వ్యాధిని, నా వ్యసనాన్ని, నా బాధలన్నిటినీ, బాడీ, స్పిరిట్, సోల్ అన్నిటి మీద ఆయన వేసుకున్నాడు. నా ప్రాణం, ఆయన ప్రాణం మీద, ఆయన యొక్క దేహం మీద అన్నిటినీ, నా పైన ఉన్నాయన్నీ వేసుకొని ఆయన ఏం చేశాడు? సమాప్తమైంది అన్నాడు. కాబట్టి ఇప్పుడు నేనేం నమ్ముతాను? ఆయన సిలువలో నా దేహం గురించి ఆయన సమాప్తమైంది అన్నాడు. కాబట్టి ఈ వ్యాధిని ఆయన సమాప్తం చేశాడు, ఈ యొక్క నష్టాన్ని ఆయన సమాప్తం చేశాడు. కాబట్టి నేను ఎవరితో మళ్ళా మన మైండ్ని సెట్ చేసుకుంటున్నాను? పరలోకంతో నా మైండ్ని సెట్ చేసుకున్నాను, పరలోక తండ్రితో నా మైండ్ని సెట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేనేం నమ్ముతాను? నా స్థితిని చూసి నేను నమ్మట్లా. అందుకే విశ్వాసం అంటే ఏంటి? కనబడేది కాదు, కనబడినటువంటి అదృశ్యమైంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కుటుంబంలో మనల్ని తీసుకొచ్చి చేర్చుకున్నాడు. సో దేంట్లో కూడా నువ్వు వెళ్తున్నా సరే, ఏ పరిస్థితిలో కూడా వెళ్తున్నా సరే, ఆయన అన్నిటినీ ఎప్పుడో చూశాడు. ఆయన అందులో గుండా వెళ్ళాడు, వాటిని అనుభవించాడు. సో ఆయన అనుభవించిన కష్టం కంటే, శ్రమ కంటే నువ్వు పడే కష్టం, శ్రమ పెద్దదేం కాదు. జాతవేనండి. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు అపవాది ఏమంటాడు? ఇంత శ్రమ ఎవడబడ్డాడు? ఇంకేమంటాడు? ఇంత కష్టం నువ్వు అనుభవించాలా? ఇంత శ్రమ నువ్వు అనుభవించాలా? యేసు ప్రభువుని తెలుసుకున్నావు, ఇంత అనుభవించాలా అంటాడు. అంటే ఎక్కడ చెప్తున్నాడు వాడు? ఎక్కడ చెప్తున్నాడు? మైండ్లో. అందుకే నీ మైండ్ ఏమవ్వాలా? క్రీస్తు యొక్క మనస్సులాగా మారాల. అప్పుడు నువ్వేం వింటావు? అపవాది చెప్పేది వినవు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో వింటావు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఈ కష్టం గుండా, ఈ శ్రమ గుండా నేను వెళ్ళాను కాబట్టి ఈ శ్రమ గుండా నువ్వు ఊరికి నేను బయటకు వస్తావు. నీ లోపల అప్పుడు ఏమైద్ది? నీ యొక్క విశ్వాసం బలపరచబడతా ఉంటుంది, నీ హృదయం మారుతూ ఉంటుంది. ఈరోజు మీరు ఏ కష్టం గుండా వెళ్తున్నా, ఏ శ్రమ గుండా వెళ్తున్నా, యేసు ప్రభు వారు పడ్డారు కాబట్టి నేను కూడా ఆ కష్టాన్ని పడుతున్నా అనుకోబాకు. ఆయన ముగిచ్చాడు సిలువలో, అది మర్చిపోబాకు. ఎంతమందికి తెలుసు గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ వస్తుందని? కొంతమంది ఈస్టర్ లేనట్టు బతుకుతారు. అంటే ఆయన చనిపోయాడు, నన్ను కూడా చావమని ఇక్కడ పెట్టాడు. లేదు, ఈస్టర్ ఉన్నది. ఈస్టర్ అంటే ఏంటి?
ఆయన ఈ బాధని, ఈ యొక్క నష్టాన్ని, ఈ యొక్క కష్టాన్ని అన్నిటినీ ఆయన మీద వేసుకొని ఆయన ఏం చేశాడు? ఆ అడుగు భాగంలోకి వెళ్ళి, కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళి అడుగు భాగంలోకి వెళ్ళి మళ్ళీ ఏం చేశాడు? ఆయన పడుకొని ఆయన ఆత్మను వదిలేసి అంతా అయిపోయింది. ఇప్పుడు ఏమున్నాడు? ఓన్లీ బాడీ ఉంది అక్కడ. ఏముంది సమాధిలో? సమాధిలో ఏముంది? ఈ యొక్క బాడీ, యొక్క దేహం ఒక్కటే ఉన్నది. మరలా ఇప్పుడు ఏమయ్యాడు? ఆయనకు ఒక విశ్వాసం ఉంది. ఏంటి? తండ్రి నన్ను 3వ దినాన లేపుతాడు. ఎవరు వచ్చి లేపారు? పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేశాడు? ఈ పాడైపోయినటువంటి దేహాన్ని తిరిగి 3వ దినాన లేపాడు. హల్లెలూయా. అంటే నీ యొక్క కష్టాలకి, నువ్వు వెళ్తున్న శ్రమలకి, వాటన్నిటికీ ఏముంది? రిజరెక్షన్ అనేది ఉన్నది. అక్కడ నువ్వు సమాధి అయిపోవు, అక్కడ నువ్వు ఆగిపోవు, అక్కడ నీ లైఫ్ ఆగిపోవట్లా. నీకేముంది? రిజరెక్షన్, పునరుద్ధానం అనేటువంటిది ఉన్నది. సో కొన్నిసార్లు ఎందుకని మనం అందరు నన్ను విడిచిపెట్టారు అనిపిస్తుంది తెలుసా? కొన్నిసార్లు ఎందుకు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది తెలుసా? మైండ్లో కొన్నిసార్లు అప్పుడప్పుడు ఏమైంది? ఎక్కడో దేవుడి కార్యం అంతా చేసి మనల్ని ఇప్పుడు ఒక రోబోట్ లాగా చేయాల. నువ్వు డిసైడ్ చేసుకోవాలా. ఏం డిసైడ్ చేసుకోవాలా? నేను మరలా చీకట్లోకి వెళ్ళకూడదు, ఎక్కడుండాలి? నేను వెలుగులో ఉండాలని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అందుకే ఆయన ఏమిచ్చాడు నీ లోపల? నువ్వు ఆదాంలాగా మళ్ళీ ఫీల్ అవుతావని ఆయన ఏం చేశాడు? నీ లోపల పరిశుద్ధాత్మను పెట్టాడు. ఇప్పుడు నీకు బాధ కలిగినప్పుడు, ఇప్పుడు నువ్వు ఫీల్ అయినప్పుడు, నీకు ఓపిక లేదు, నాకు శక్తి లేదు అనిపించినప్పుడు, వీటన్నిటినీ నీ లోపల పెట్టాను, నీ లోపల ఉన్నా అని చెప్పడానికి ఎవరినిచ్చాడు? ఆయన పరిశుద్ధాత్మ నీలో పెట్టాడు. ఆయన పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటారు? ఆదరణకర్త అంటారు. ఆయన ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? అన్నిటినీ తండ్రి యొద్ద నుంచి తీసుకొచ్చి అన్నిటిని నీకు బోధిస్తూ ఉంటాడు. నీ లోపల ఎవరున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. హల్లెలూయా. సో మన మైండ్ ఎప్పుడైతే ఆయన మనస్సులాగా మారి ఆ అనుభవంలోకి వస్తుందో అప్పుడేమవుతావు? నువ్వు ఎవరిని చూడగలుగుతావు? ఇప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి పూర్తిగా క్లియర్గా అర్థం చేసుకొని చూడగలుగుతాం. పాపం అంటే ఏంటి అని చెప్పాను నేను. దాని యొక్క రూట్ ఏంటి, దాని యొక్క మూలం ఏంటి? తండ్రి అయిన దేవుడు ఎవరో తెలుసుకోకపోవటం. స్టార్టింగ్లోకి వెళ్తున్నా. ఆదాము ఉన్నాడు. ఆదాము మైండ్లోకి ఆలోచన వచ్చినప్పుడు ఆదాము ఏం చేశాడు? ఆ ఆలోచన పట్టుకొని ఆ పండు తినేసి ఏం వెళ్ళిపోయాడు? చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆదాంకి ఎవరి స్వరం అర్థం కావట్లా, ఎవరు వినపట్లా? తండ్రి యొక్క స్వరము, తండ్రి ఎలా మాట్లాడుతాం. ఆదాము ఎక్కడున్నావంటే ఆదాంకి ఏం వినపడుతుంది? ఆదాం ఎక్కడున్నావు అని వినపడుతుంది. ఇప్పుడు యేసుప్రభువారు ఏం చేశారు? తన మైండ్ని మార్చి తండ్రితో మరలా ఆ క్లియర్గా చూసి ఆ యొక్క సహవాసంలోకి, ఆ కుటుంబంలోకి ఆదాముని మరలా సెట్ చేసి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఒకసారి కీర్తన గ్రంథం 13వ అధ్యాయంలోకి వెళ్దామా? ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తున్నాం. 13వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి కీర్తన చదివేటప్పుడు. కీర్తనలో ప్రతిసారి లేకపోతే ఎక్కువ కీర్తనలు ఏముంటుంది అంటే స్టార్టింగ్లో ఏముంటుంది? ఏమంటున్నాడు? ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు, నిత్యం మర్చిపోదు, నాకు ఎంతకాలం ఈ గుడి. మన భాషలో చెప్పమంటారా? ఎంతకాలం ఈ సోప, ఎంతకాలం ఈ తలనొప్పులు, ఎంతకాలం ఈ హెడ్ఏక్స్, ఎంతకాలం ఈ శోధనలు, ఎంతకాలం. సో కొంతమంది కీర్తనలు కూడా ఏం చేస్తాను? ఫస్ట్ 4 అధ్యాయాలు 3 అధ్యాయాలు 3 వచనాలు చదువుతారు. 4 వచనాలు 3 వచనాలు. అప్పుడు ఏం కనపడతాయి? చదవండి ఇప్పుడు. చాలు 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 చాలు. ఇప్పుడు ఏమనిపించింది మనకి చదివినప్పుడు? ఎంతకాలం ఈ బతుకు అనిపించింది. అంతేనా? కిందకు వచ్చినాక ఏమంటున్నాడు? సో దావీదు ఏం చేస్తా అంటే ప్రతిసారి ఏం మాట్లాడుతూ ఉంటే తన హృదయంలో ఉన్నటువంటి వాటన్నిటిని ముందు కుమ్మరిస్తాడు. ఆయన దగ్గర తన ఉద్రేకాలన్నీ బయట పెడతాడు. తనకు ఒకసారి కోపం వస్తే వాడిని తలకేసి బాద్దామని కూడా అంటాడు ఒక కీర్తనలో. చంపేద్దాం అంటాడు, లేకపోతే కత్తి తీసుకొని వేసేద్దాం అంటాడు. లాస్ట్కి వచ్చినాక ఏమవుతుంది? తన లోపల ఉన్నాయన్నీ బాగా చెప్పండి చల్లబడి
లాస్ట్లో ఏం కనపడుతుంది? దేవుడు కనబడతాడు. ఇప్పుడు లాస్ట్లోకి వెళ్ళి చదువుదాం, ఏమంటున్నాడు? ఒకసారి 3వ వచనం, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమేమో, నేను మరణ నిద్ర అందుకుండాను, నేను తూలిపోయి ఉండగా. 5వ వచనం, నేనైతే అదేంటండి స్టార్టింగ్లో ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? మళ్ళా ఏంది ప్రభా నన్ను వదిలేసామన్నాడు. మళ్ళీ లాస్ట్లోకి వచ్చేయమంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించున్నది, యెహోవా నాకు మహోపకారం చేసినాడు, నేను ఆయనను కీర్తించాను. సో రక్షణ అంటే ఏంటంటే ఏదో ఒకసారి రక్షించబడితే అయిపోయిందని కాదు. రక్షణ అంటే నీ ప్రతి డార్క్ మూమెంట్స్లో, నీ ప్రతి చీకటి సమయాల్లో ఆయన ఏం చేస్తా అంటే ఆయన రక్షిస్తూ ఉంటాడు. దాన్ని అనుభవించినప్పుడే నువ్వేం చేస్తావు? దేవుణ్ణి లోతుగా తెలుసుకుంటా ఉంటావు. హల్లెలూయా. పక్కన చెప్పండి, కష్టాలు లేకుండా, శ్రమలు లేకుండా జీవితం కావాలంటే నీ సొంతగా అన్ని బాగున్నప్పుడు, అన్నీ చక్కగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు సరిగా ప్రార్థన చేసావు? ఎన్నిసార్లు సరిగా వాక్యం చదివావు? ఎన్నిసార్లు అన్ని క్రమంగా పాటించావు? ఒక స్టేజ్ ఉంటుందండి, పరిస్థితులు బాగా జాగ్రత్తమేనండి. ఒక స్టేజ్ ఉంటుంది, పరిస్థితులు బాగో, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఆ టైంలో నువ్వేం చేస్తావు? అవసరమైతే ఉపవాసం కూడా ఉండి ప్రార్థన చేస్తావు. అవి దాటిపోతాయి. అవి దాటిపోయినాక అంత ఏమైద్ది? తుఫాన్లు వెళ్ళిపోతాయి. అప్పుడు సముద్రం ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు అప్పుడు కూడా ప్రార్థన చేయడం నేర్చుకున్నావు అనుకో, నీకేమైద్ది? ఆ తర్వాత మళ్ళీ వచ్చే తుఫాన్లో ఆల్రెడీ ప్రార్థన చేయడం నేర్చుకున్నావు, పరిస్థితులు గమనించి ఆయన వైపు చూడటం నేర్చుకున్నావు, నీ ఫోకస్, నీ దృష్టి ఆయన మీద ఉంది. కాబట్టి మరలా ఇంకో పెద్ద తుఫాన్ వచ్చినా నీ దృష్టి దేని మీద ఉంటుంది? ఆయన మీద ఉంటుంది. కాబట్టి నువ్వు తుఫాన్ల గురించి భయపడవు. ఎందుకని? ఆల్రెడీ ఒకసారి 13వ కీర్తన పాడేవు కదా ఇందాక, నన్ను వదిలిపెట్టావా, నా వల్ల కాట్లు ఏం చేయడం. మళ్ళీ ఏమన్నాడు? నువ్వే నన్ను రక్షించావు, స్తోత్రం అయ్యా అంటున్నాడు. సో కంటిన్యూస్గా నువ్వు అదే చేస్తున్నావు అనుకో, నీ దృష్టి, నీ ఫోకస్ అంతా ఆయన మీద ఉంది అనుకో, నువ్వేం చేస్తావు? పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు పాడు. అప్పుడు నువ్వేమంటావు? నాకు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని వచ్చినా నాకు పెద్ద మ్యాటర్ కాదంటావు. ఎందుకని? నీ దృష్టి దేని మీద ఉన్నది? సో కాబట్టి దీన్ని బట్టి కొంతమంది ఏం చెప్తారంటే, కొంతమంది పాస్టర్లు ఏం చెప్తారంటే, కొంతమంది ఏమి ఫిక్స్ చేశారంటే శ్రమలు వస్తేనే క్రైస్తవుడు సరిగా ఉంటాడని చెప్పాడు. ఎవరు చెప్పాడు? మనం చెప్పుకున్నాం అది. సో కాబట్టి మనమేమనుకుంటాం? అంత బాగుంటే నేను ప్రార్థన చేయను కదా. కొంతమంది అంటారు కదా, అప్పులు లేకపోతే మనశ్శాంతి ఉండదు అంట వాళ్ళకి. డబ్బులన్నీ సమృద్ధిగా ఉండి, అన్ని బాగుండి, అన్ని చక్కగా లెక్కలు వేసుకొని, అన్ని బాగుండేది, అన్ని చేసుకుంటే బాగుండదు. అప్పులుంటే అంట వాళ్ళకి థ్రిల్ అంట. అలాగే కొంతమందికి శ్రమలుంటే అంటే ఎట్లా ఉంటుందో చెప్పమంటారా? కింద ఎప్పుడు ఒకటి పుడుతూ ఉంటే ప్రార్థన, అది కాదు ప్రార్థన, అది స్టార్టింగ్లో, అది ఎల్కేజీ. ప్రతిసారి ఎల్కేజీ చదవకూడదు. పక్కన చెప్పండి, ప్రతిసారి ఎల్కేజీ చదవకూడదు. చూడటానికి బాగుండదు, వినటానికి కూడా బాగుండదు. ఫస్ట్లో నువ్వు చెప్పు, నాకు శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చాయి, బాగానే ఉంది. 24 గంటలు 360 రోజులు అదే ఏదే ఏది అని చెప్తున్నావు అనుకో, ఎల్కేజీ ఎప్పుడు బాగాదు, వినరు ఎవరు. ఆయన నిన్ను ఎలా విడిపించాడు దాన్ని చెప్పి నువ్వు అక్కడి నుంచి నీ లైఫ్ కంటిన్యూ చేయాలా. మన మైండ్ మార్చుకోవాలా. సో ఆయన సిలువలో ఎందుకు చనిపోయాడు? మనల్ని రక్షించడానికి, మన ప్రతి చీకటి విషయాల నుంచి మనల్ని బయట తీసుకొచ్చి, మనల్ని ఎప్పుడు 24 గంటలు 365 రోజులు ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆ వెలుగులో ఉంచటానికి మనల్ని ఆయన సిలువలో ఆ కార్యం చేసి మనల్ని బయట తీసుకొచ్చాడు. అందరం లేచిలు పడదామా? ప్రభు వల్ల పాల్గొందాం. సిలువ కార్యం మంచిదా కాదా? మీరు జీసీసీకి వస్తుంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మతపరమైన దాన్నిటిని విరగొడతాం. జీసీసీకి వస్తే ప్రతి మతపరమైన దాన్ని అంతటిని విరగొడతాం. సో మీకు ఈ వాక్యం వింటున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఉందనుకో, అది ఎక్కడ దాక్కున్నావో ముందు బయటికి రా. కొన్నిసార్లు మనం నమ్మిన వాటిలో మనం దాక్కొని ఉంటాం.
ఇదే కరెక్ట్ అని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యం వింటున్నప్పుడు చెవు పట్టుకొని రారా బయటికి రా, ఎంతకాలం ఉంటావు, ఎంతకాలం నన్ను తిడతావు, మన మంచికే అది. ఇప్పుడు ఆయన చనిపోవటం మంచిదా? టోల్ గేట్ దగ్గరికి వెళ్ళాలా లేదా? కానీ ఎక్కడికి వెళ్ళాలి ఫైనల్గా? సో ఆయన విజయవాడ వెళ్తున్నాడు కాబట్టి దారిలో ఏం చేశాడు? ఆయన టోల్ గేట్ దగ్గర ఆగి ఆ పనిని ముగించి వెళ్ళాడు. ఎందుకోసం చేశాడు ఆ పని? మన కోసం చేశాడు. ఇప్పుడు మనం దీంట్లో పాల్గొంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయన సిలువలో ఏం చేశాడు, ఏ కార్యాన్ని చేశాడు, ఎవరికి చేశాడు, ఏ విషయమై చేశాడు, ఎవరిని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడో, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మన విషయమై ఆయన సిలువలో చనిపోతాడు. వీటన్నిటిని మనం ఆ సిలువలో ఆయన చేశాడని నమ్మి, ఆయన ముగించాడని నమ్మి, ఆ ముగించిన దాన్ని బట్టి దీన్ని మనం తీసుకోవాలి. ఈ రక్తాన్ని ఎందుకు చిందించాడు ఆయన? ఎందుకు చిందించారు తెలుసా? ఇంతకుముందు వాక్యం లేకపోతే ఇంతకుముందున్న తరాలన్నీ ఏం నమ్మాయంటే రక్తం చిందించబడితేనే పాపానికి ప్రాయశ్చిత్తం అని నమ్మే. సో ఆ ఆలోచన విధానం లేకపోతే ఆ గురుడితనాన్ని తొలగించడానికి ఆయన ఏం చేశాడు? తన రక్తాన్ని ఒకేసారి ఫైనల్గా చిందించాడు. ఆయన ఎందుకు తన దేహాన్ని అర్పించాడు? ఎందుకంటే మనల్ని కూడా ఆయనతో పాటు తిరిగి 3వ దినాన పునరుద్ధానులుగా బయటకు తీసుకురావడానికి. అంటే ఈ దేహానికి కూడా మరణం లేదని ఆయన చెప్పడానికి ఆ కార్యం చేశాడు. ఆయన ఏం చేశాడు? మరణాన్ని ఆయన జయించాడు. మరణం పైన ఆయన జయాన్ని మనకి చూపించాడు. సో మనమేం నమ్మాలి ఇప్పుడు? మనం ఓన్లీ టోల్ గేట్ దాకా వెళ్ళి లేకపోతే కాజా టోల్ గేట్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకూడదు మనం. అంటే ఓన్లీ నా పాపం క్షమించబడింది, ఓన్లీ నా దోషం క్షమించబడింది అంతవరకే కాదు. మనం ఎక్కడికి వెళ్ళాలా? విజయవాడ వెళ్ళాలి. మన డెస్టినేషన్లోకి వెళ్ళాలి. మన యొక్క గమ్యం ఏంటి? ఆయన మరణాన్ని, ఆయన పాపాన్ని క్షమించడం, మన దోషాన్ని క్షమించడం, లేకపోతే ప్రతి ఒక్క దాన్ని తొలగించి వేయటం మాత్రమే కాదు. ఆయన ఏం చేశాడు? పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. అంటే రిజరెక్టెడ్ బాడీలో ఏముంటుంది? పునరుద్ధానుడిగా బయటకు వచ్చినప్పుడు ఆ పునరుద్ధానపు దేహంలో ఏముంటుంది? మహిమ ఉంటుంది. సో దీన్ని తీసుకుంటున్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? ఆయన సిలువలో ఏం ముగిచ్చాడో దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏం ముగిచ్చాడు? ఆయన ఎవరి కోసమో దేనికోసమో జైలా ఇందే లోపల కేజీలు హే చీకటి. ఆ చీకటిలో కొంతమంది హృదయాల్లో ఉన్న చీకటిలోకి వెళ్తే కళ్ళు కూడా పోతాయి మనకి. ఆ చీకటిలోకి ఆయన ప్రవేశించి ఏం చేశాడు? అక్కడ వాటన్నిటిని సరిచేసి వెలుగును తీసుకొని వచ్చాడు. దాన్ని జ్ఞాపకం చేసుకుంటా దీన్ని తీసుకుందాం. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్లడ్. ఈ రక్తాన్ని బట్టి, మీరు చిందించిన రక్తాన్ని బట్టి, మీరు మా కోసం విరిచినటువంటి ఈ దేహాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ యర్ బ్లడ్, థ్యాంక్ యూ ఫర్ యర్ బాడీ ఓ గాడ్. మీరు చేసిన కార్యాలను బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. తండ్రి ఏదో మిమ్మల్ని శిక్షించలేదు ప్రభా. మా విషయమై, మా పాపం విషయమై, మా క్రూడితనం విషయమై, మా దోషం విషయమై మీరు సిలువలో నాయన వీటన్నిటిని మా విషయమై మీరు భరించి వాటన్నిటి మీ పైన వేసుకొని ఆఖరి ఏరియా వరకు మీరు వెళ్ళారు. ఆ అంధకారంలోకి మీరు వెళ్ళి మా జీవితాలు మీరు పైకి లేవనెత్తారు ప్రభా. అందుని బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. మీరు చేసిన ఈ కార్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మీరు మమ్మల్ని మర్చిపోలేదు ప్రభా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాట్ యు డన్ ఆన్ ద క్రాస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీ కార్యాన్ని మా హృదయాల్లో మీరు జరిగించండి. ఈ దినం నాయన ఇది ఎవరైతే తీసుకుంటా ఉన్నారో వారి లోపల ఆ పూర్తి వెలుగుతో మీరు నింపండి. ప్రతి పరిస్థితిని వారు అర్థం చేసుకొని ఇది దేవుడు చేస్తుంది కాదు, ఇది అపవాది చేస్తున్నాడో లేకపోతే నేను చేసుకున్నాను కానీ బట్ నేను నిందించబట్టలేదు ఇప్పుడు. ఎందుకంటే ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి నేను ఈరోజు బయటకు వస్తున్నానని ఆ ధైర్యంతో, ఆ బలంతో, ఆ శక్తితో, మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క సామర్థ్యంతో మేము బయటికి రావడానికి కృప దయచేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఓ గాడ్. మీ నామాన్ని మహింపరచుకోండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.